అందరికీ నమస్కారం. ఎస్టీఆర్ తెలుగుకి అందరికీ స్వాగతం. ఈ వీడియో ద్వారా ఈ రోజు నుంచి ఎస్టీఆర్ తెలుగు ఛానల్‌లో పైథాన్ ప్రాజెక్ట్స్ అనేవి బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్‌డ్ లెవెల్ వరకు ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాజెక్ట్‌ని అందరికీ అర్థమయ్యే విధంగా అయితే చాలా సింపుల్‌గా ప్రాజెక్ట్స్ అనేవి ఈ ఛానల్‌లో ఈ రోజుటి నుంచి చెప్పడం జరుగుతుంది. సో, ఈరోజు మనం ఫస్ట్ ఈ పైథాన్ ప్రాజెక్ట్‌లో ఉపయోగించి ఒక సైంటిఫిక్ కాలిక్యులేటర్ అనేది క్రియేట్ చేస్తాం. సో, సైంటిఫిక్ కాలిక్యులేటర్‌కి మనం ఏ కోడ్ అనేది యూజ్ చేస్తామో ఇక్కడైతే ఉంది. సో, ఈ యొక్క కోడ్ అనేది నేను స్టెప్ బై స్టెప్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో, ఎక్స్‌ప్లెయిన్ చేసే ముందు ఫస్ట్ దీని యొక్క అవుట్‌పుట్ అనేది ఎలా వస్తుందో చెక్ చేద్దాం. సో, నేను వన్స్ ఈ యొక్క ప్రోగ్రామ్‌ని రన్ చేసిన తర్వాత నాకేమవుతుంది అనంటే ఒక విండో అనేది ఓపెన్ అవుతుంది. ఓకే. ఒక విండో అనేది ఓపెన్ అవుతుంది. ఈ విండోలో మనకైతే ఒక కాలిక్యులేటర్ అనేది కనిపిస్తుంది. ఓకే. సో, ఈ కాలిక్యులేటర్ అనేది మనకి రెస్పాన్సివ్ వేగా అయితే ఉంటుంది. అంటే వన్స్ మనం ఈ యొక్క విండో సైజ్‌ని ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ చేసినప్పుడు ఏమవుతుంది అనంటే, ఆ యొక్క బటన్స్ కూడా మనకి రెస్పాన్సివ్ వేగా అయితే ఓకే. రెస్పాన్సివ్ వేగా అయితే మనకి ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ అవ్వడం జరుగుతుంది. సో, ఇప్పుడు టోటల్‌గా మనకి ఎన్ని బటన్స్ ఉన్నాయో చెక్ చేద్దాం. మనకి టోటల్‌గా నంబర్స్ ఉన్నాయి. క్లియర్ బటన్, బ్యాక్ స్పేస్ బటన్, బేసిక్ ఆపరేటర్స్ లైక్ అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, స్క్వేర్ రూటు, ఎక్స్ స్క్వేరు, క్యూబ్ రూటు, పారాంథసిసు, సైన్, కాస్, టాన్. ఓకే. ఎ నెక్స్ట్ పై వాల్యూ, యూలర్స్ నంబరు, టౌ, ఆన్సర్స్, హిస్టరీ, మెమరీ రీకాలు, మెమరీ క్లియరు, మెమరీ సబ్ట్రాక్టు, మెమరీ స్టోరు అండ్ అదేవిధంగా మాడ్యులస్, ఎక్స్ పవర్ వై, ఎక్స్‌పోనెన్షియల్, ఎల్ఎన్ ఈజ్ ఈక్వల్ టు డాట్. ఈ విధంగా అయితే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బటన్స్ అనేవి ఉన్నాయి. నెక్స్ట్ అదే విధంగా మనకి ఇక్కడ ఏదైతే బటన్ మీద ఈ కర్సర్ అనేది తీసుకెళ్తానో అప్పుడు ఏమవుతుంది అనంటే మనకి ఆ బటన్ యొక్క నేమ్ అనేది కూడా డిస్‌ప్లే అవ్వడం జరుగుతుంది. సో, మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకి యెల్లో కలర్‌లో అయితే ఆ యొక్క నేమ్ అనేది డిస్‌ప్లే అవ్వడం జరుగుతుంది. సో, ఇది కూడా మనం ఎలా క్రియేట్ చేస్తామో ఈ రోజుటి వీడియోలో మనమైతే చెక్ చేస్తాం. సో, లేట్ చేయకుండా కోడింగ్ అనేది స్టార్ట్ చేసేద్దాం. సో, ఫస్ట్ నేనేం చేస్తాను అనంటే నా డెస్క్‌టాప్ మీద నేనైతే ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ చేస్తా. ఓకే. సో, ఇది మనకి ఫస్ట్ ప్రాజెక్ట్ కాబట్టి నేను పైథాన్ ప్రాజెక్ట్స్ అనేదైతే క్రియేట్ చేస్తున్నా. ఓకే. సో, ఈ యొక్క ఫోల్డర్‌ని నేనేం చేస్తాను అనంటే ఒక విజువల్ స్టూడియో కోడ్‌లో అయితే ఓపెన్ చేసుకుంటా. ఓపెన్ ఫోల్డర్. ఓకే. సో, నేను డెస్క్‌టాప్ మీద క్రియేట్ చేశాను కాబట్టి డెస్క్‌టాప్, పైథాన్ ప్రాజెక్ట్స్, సెలెక్ట్ ప్రాజెక్ట్స్. సో, ఇప్పుడు మనం చెక్ చేసాం కదా! ఎలాంటి ప్రాజెక్ట్ చేయాలి అని అనుకుంటున్నామో చెక్ చేసాం కదా! ఇలా ఈ ఛానెల్‌లో చేసే ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాజెక్ట్ అనేది మీరు చేస్తే మీకు కోడింగ్ మీద ఒక మంచి ఎక్స్‌పీరియన్స్ అనేది వస్తుంది. అండ్ అలానే మీరు ఈ ప్రాజెక్ట్‌ని మీ పోర్ట్‌ఫోలియోలో కూడా ఖచ్చితంగా యాడ్ చేసుకోవచ్చు. ఓకే. సో, ఫస్ట్ నేనేం చేస్తాను, ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ చేస్తా. సో, ఫస్ట్ ప్రాజెక్ట్ కాబట్టి నేనేం చేస్తా 1 అని ఇచ్చి కాలిక్యులేటర్. ఓకే. సో, కాలిక్యులేటర్ అని ఇచ్చి ఇప్పుడు నేను ఒక ఫైల్ అనేది క్రియేట్ చేయాలి. సో, ఏం ఫైల్ క్రియేట్ చేయాలి? మనం త్రూ పైథాన్ కోడింగ్ అనేది క్రియేట్ చేస్తున్నాం కాబట్టి సో, నేను ఒక పైథాన్ ఫైల్ అనేది క్రియేట్ చేయాలి. సైంటిఫిక్ కాలిక్యులేటర్ డాట్ పీవై. సో, డాట్ పీవై అని మనం ఎందుకు క్రియేట్ చేస్తున్నాము అనంటే మనం ఎప్పుడైతే ఒక పైథాన్ ఫైల్ అనేది క్రియేట్ చేయాలి అనుకుంటున్నామో దానికి ఎక్స్‌టెన్షన్‌గా డాట్ పీవై అనేది కంపల్సరీ మెన్షన్ చేయాలి. సో, అలా మెన్షన్ చేసినప్పుడు మాత్రమే మనం పైథాన్ కోడ్ అనేది క్రియేట్ చేయగలుగుతాం. ఓకే. సో, నేను ఇప్పుడు క్రియేట్ చేశాను కదా! ఇప్పుడైతే కోడింగ్ అనేది స్టార్ట్ చేసేద్దాం. ఓకే. సో, ఇప్పుడు మనకేంటంటే ఫస్ట్ ఫ్రమ్ టికింటర్ మాడ్యూల్ అనేది ఇంపోర్ట్ చేసుకోవాలి. ఓకే. సో, ఇంపోర్ట్ చేసుకోవాలి అనంటే ఓకే. ఫ్రమ్ టికింటర్ ఇంపోర్ట్ స్టార్ అంటే ఏంటి? నేను ఏదైతే టికింటర్ అని ఇంపోర్ట్ చేశానో ఈ యొక్క మాడ్యూల్‌లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ మెథడ్స్ అనేవి మనమైతే యూజ్ చేసుకోవడానికి పాసిబుల్ అయితే అవుతుంది. ఓకే. సో, ఇలా ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ మనం ఏం చేయాలి అనంటే ఒక మెయిన్ విండో అనేది క్రియేట్ చేయాలి. ఓకే. మెయిన్ విండో అనేది ఎలా క్రియేట్ చేస్తాము అనంటే నేను ఇప్పుడు ఒక ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేస్తా. ఓకే. రూట్ అనే ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి మరి ఆబ్జెక్ట్‌కి క్లాస్ తీసుకోవాలి కదా! ఆ క్లాస్ నేమ్ వచ్చేటప్పటికి టీకే. ఓకే. సో, ఆ క్లాస్‌ని నేనైతే కాల్ చేయడం జరిగింది. ఈ టీకే అనేది మనకి ఎక్కడి నుండి వస్తుంది అనంటే ఈ టీకింటర్ మాడ్యూల్‌లో ఉన్న ఒక క్లాస్ అన్నమాట. స్టార్ అని ఇచ్చాం కదా! స్టార్ అంటే అన్ని క్లాసెస్ ఆర్ మెథడ్స్ అనేవి మనకైతే ఇన్‌స్టాల్ అవ్వడం జరుగుతుంది. సో, ఈ విధంగా చేసిన తర్వాత నెక్స్ట్ నేనేం చేస్తాను అనంటే రూట్ డాట్ మెయిన్ లూప్ అనేది నేనైతే ఇస్తా. మెయిన్ లూప్.
ఇది మనకి ఒక మెథడ్ అన్నమాట. ఓకే. సో, ఈ మెథడ్ అనేది ఇచ్చినప్పుడు ఏమవుతుంది అనంటే, మనకి విండో అనేది డిస్‌ప్లే అవ్వడం జరుగుతుంది. ఓకే. సో, ఇది విండో అనేది క్రియేట్ చేస్తుంది. విండో అనేది క్రియేట్ చేసిన తర్వాత ఈ మెయిన్ లూప్ అనేది ఏం చేస్తుంది అనంటే, ఆ విండోని మనకి హోల్డ్ చేస్తుందనమాట. వన్స్ నేను ఈ ప్రోగ్రామ్‌ని రన్ చేసినప్పుడు ఏమవుతుందో చెక్ చేద్దాం. ఇదిగోండి మనకైతే ఇదొచ్చింది. ఓకే. ఒక విండో అనేది వచ్చింది. ఇప్పుడు నేనేం చేయాలనుకుంటున్నా, ఈ విండోకి ఇక టీకే అని ఉంది కదా! టీకే అంటే ఏంటంటే అది టైటిల్ నేమ్ అనమాట. ఆ టైటిల్ నేమ్ అనేది నేనైతే ఇస్తా. నెక్స్ట్ బ్యాక్‌గ్రౌండ్ కలర్ చేంజ్ చేస్తా. నెక్స్ట్ సైజ్ అనేది కూడా ఇంక్రీజ్ చేస్తా. సో, బేసిక్‌గా అయితే మనకి ఈ సైజ్ ఉంది కదా! ఈ సైజ్ అనేది కూడా ఇంక్రీజ్ చేద్దాం. సో, ఫస్ట్ నేనేం చేస్తానంటే ఈ రూట్ అనే ఆబ్జెక్ట్ ఆర్ వేరియబుల్ అని అంటాము. రూట్ డాట్ టైటిల్ ఓకే. సో, ఈ టైటిల్ అనేది నేనైతే తీసుకున్నా. సో, ఈ టైటిల్ అనేది తీసుకున్నప్పుడు ఇక్కడ నేను ఏదైతే నేమ్ అనేది ఇస్తానో సో, ఇలా ఇచ్చిన తర్వాత నాకేమవుతుంది అనంటే ఆ నేమ్ అనేది మనకి అక్కడ డిస్‌ప్లే అవుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ నేను రూట్ డాట్ జామెంట్రీ అనేది ఇస్తా. ఓకే. రూట్ డాట్ జామెంట్రీ అనేది ఇచ్చిన తర్వాత విడ్త్ అండ్ హైట్ అనేది ఇవ్వాలి. సో, విడ్త్ వచ్చేటప్పటికి నేను 700 ఇస్తున్నా. అండ్ హైట్ వచ్చేటప్పటికి 550 అనేది ఇస్తున్నా. ఫస్ట్ విడ్త్ ఇస్తాము. తర్వాత హైట్ ఇస్తాము. నెక్స్ట్ మనం ఏం చేయాలి అనంటే దానికి బ్యాక్‌గ్రౌండ్ కలర్ అనేది ఇవ్వాలి. బ్యాక్‌గ్రౌండ్ కలర్‌కి కాన్ఫిగర్ అని ఇచ్చి సో, ఆ కాన్ఫిగర్‌లో నేనేం చేస్తాను అనంటే బీజీ అనే ఒక ఆర్గ్యుమెంట్ పాస్ చేసి ఆ ఆర్గ్యుమెంట్ ద్వారా నేనైతే ఒక హాష్ కోడ్ అనేది ఇస్తా. 1E, 1E, 1E ఓకే. సో, ఇలా ఇవ్వడం ద్వారా నాకేమవుతుంది అనంటే ఇక్కడ బ్యాక్‌గ్రౌండ్ కలర్ అనేది చేంజ్ అవుతుంది. ఓకే. సో, ఈ టైటిల్ ఇదిగోండి టైటిల్ అనేది ఇక్కడొచ్చింది. నెక్స్ట్ జామెంట్రీ అంటే బై డిఫాల్ట్‌గా 700/550 అంటే 700 అనేది మనకి విడ్త్ వస్తుంది. 550 అనేది హైట్ వస్తుందన్నమాట. ఓకే. కాన్ఫిగర్ అంటే ఇక్కడ మనం ఏదైతే కలర్ ఇచ్చామో ఆ కలర్ అనేది మనకి ఇక్కడ బ్యాక్‌గ్రౌండ్ కలర్‌గా అయితే సెట్ చేయడం జరిగింది. సో, ఇలా సెట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తాము అనంటే ఇక్కడ ఫస్ట్ ఇన్‌పుట్ బాక్స్ అనేది క్రియేట్ చేద్దాం. ఓకే. ఇన్‌పుట్ బాక్స్ అనేది క్రియేట్ చేద్దాం. ఇన్‌పుట్ బాక్స్ ఎలా క్రియేట్ చేస్తాం? ఫస్ట్ నేనైతే ఈ యొక్క కోడ్ అనేది క్లోజ్ చేస్తున్నా. ఆ యొక్క మెయిన్ విండో అనేది క్లోజ్ చేస్తున్నా. ఒక ఇన్‌పుట్ బాక్స్ అనేది ఎలా క్రియేట్ చేస్తాను అనంటే, దానికి నేను పెట్టుకునే వేరియబుల్ నేమ్ ఏంటంటే, ఎంట్రీ అనే ఒక వేరియబుల్ నేమ్ తీసుకుంటున్నా. ఈ వేరియబుల్ నేమ్‌లో నేను ఎంట్రీ అనే ఒక విడ్జెట్ అనేది తీసుకుంటున్నా. ఓకే. సో, ఈ ఎంట్రీ అనే విడ్జెట్ ద్వారా మనకేంటంటే, ఇక్కడ మనకి ఒక ఇన్‌పుట్ ఫీల్డ్ అనేది క్రియేట్ అవ్వడం జరుగుతుంది. ఓకే. సో, క్రియేట్ అయిన తర్వాత నెక్స్ట్ నేనైతే ఒకసారి రన్ చేస్తా. సో, రన్ చేసినప్పుడు నాకేమవుతుంది? ఇక్కడ ఏమి డిస్‌ప్లే అవ్వట్లేదు. సో, అలా డిస్‌ప్లే అవ్వాలి అనంటే ఓకే. సో, అలా డిస్‌ప్లే అవ్వాలి అనంటే మనం ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసాం కదా! ఆ ఆబ్జెక్ట్ అనేది మనకి ఈ విండో ద్వారానే కదా మెయిన్ విండో క్రియేట్ అయింది. ఆ మెయిన్ విండోకి నేనైతే అసైన్ చేస్తా. రూట్ అని ఏదైతే ఇస్తా. ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఎంట్రీ డాట్ నేనైతే గ్రిడ్ అనేది తీసుకుంటా. అంటే ఏంటి? మనం ఏదైతే ఈ యొక్క ఎంట్రీ వేరియబుల్ అనేది క్రియేట్ చేసామో, ఆ వేరియబుల్ అనేది నేను ఈ యొక్క విండోలో అసైన్ చేస్తున్నానన్నమాట. ఓకే. సో, నేనిప్పుడు వన్స్ క్రియేట్ చేసిన తర్వాత చూడండి నాకు ఆ యొక్క ఇన్‌పుట్ అనేది వచ్చింది. అవునా? ఇన్‌పుట్ అనేది వచ్చింది. బై డిఫాల్ట్‌గా నేను అక్కడ ఆప్షన్స్ అనేవి ఏమి ఇవ్వలేదు కాబట్టి, ఇదిగోండి గ్రిడ్ అనే ఆప్షన్‌లో ఏమి ఇవ్వలేదు కాబట్టి, నాకైతే బై డిఫాల్ట్‌గా అయితే ఫస్ట్‌లో అయితే రావడం జరిగింది. ఇప్పుడు నేనేం చేస్తా, ఇక్కడ ఆ యొక్క ఇన్‌పుట్‌ని మనమైతే మోడిఫై చేసుకుందాం. సో, ఎలా మోడిఫై చేయాలి? ఇక్కడ చూడండి నాకు ఆ యొక్క ఇన్‌పుట్‌కి కొంచెం హైట్ ఉంది. అండ్ విడ్త్ అనేది టోటల్ స్పేస్ అనేది ఆక్యుపై చేసింది. అవునా? సో, ఇప్పుడు అది చేయాలి అనంటే నేనేం చేయాలి? ఇక్కడ కొన్ని ఆర్గ్యుమెంట్స్ అనేవి పాస్ చేయాలి. ఓకే. ఆ ఆర్గ్యుమెంట్స్‌లో ఫస్ట్ వన్ ఏంటంటే టెక్స్ట్ వేరియబుల్. సో, టెక్స్ట్ వేరియబుల్ ఏంటంటే సపోజ్ ఇప్పుడు మనం ఆ యొక్క ఇన్‌పుట్‌లో వాల్యూస్ అనేవి టైప్ చేస్తాం కదా! ఆ వాల్యూస్‌ని హోల్డ్ చేయాలి. హోల్డ్ చేయాలి అనంటే నేనేం చేస్తా, ఇక్కడ ఒక ఈక్వేషన్ అనే ఒక వేరియబుల్ అనేది క్రియేట్ చేస్తా. ఈక్వేషన్ అనే ఒక వేరియబుల్ క్రియేట్ చేసి, సో, ఇక్కడ ఈ టీకింటర్ మాడ్యూల్‌లో ఏమవుతుంది అనంటే, ఆ యొక్క మనం ఎక్కడైతే టైప్ చేస్తామో, ఆ యొక్క నంబర్స్ అనేవి మనకి ఈ ఈక్వేషన్‌లో స్టోర్ అవ్వడానికి స్ట్రింగ్ వార్ అనే ఒక మెథడ్ అనేది యూజ్ చేస్తామనమాట. సో, ఇలా యూజ్ చేయడం ద్వారా ఏమవుతుంది అనంటే, అక్కడ మనం ఏదైతే వాల్యూస్ అనేవి టైప్ చేస్తామో, ఆ టైప్ చేసిన ఈచ్ అండ్ ఎవ్రీ వాల్యూ అనేది మనకి ఇక్కడ స్టోర్ అవ్వడం జరుగుతుంది ఈక్వేషన్. సో, ఆ ఈక్వేషన్ అనేది నేను ఈ యొక్క టెక్స్ట్ వేరియబుల్‌లో ఇస్తా. ఓకే. సో, ఇలా ఇచ్చిన తర్వాత
నెక్స్ట్ దాని యొక్క ఫాంట్ సైజ్ అనేది చేంజ్ చేస్తా. ఓకే. సో ఫాంట్ సైజ్ అనేది నేను ఏరియల్ అనేది ఇస్తా. నెక్స్ట్ ఫాంట్ స్టైల్ అన్నమాట ఏరియల్ అనేది. సో నెక్స్ట్ ఫాంట్ సైజ్ అనేది నేను 26 అనేది ఇస్తా. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు నేనేం చేస్తాను అనంటే ఒకసారి రన్ చేద్దాం. సో ఇప్పుడు చూడండి విండో సైజ్ అనేది కొంచెం ఇంక్రీజ్ అయింది. ఎందుకు ఇంక్రీజ్ అయింది అనంటే మనం ఫాంట్ సైజ్ అనేది ఇంక్రీజ్ చేసాం కాబట్టి ఇక్కడ ఇన్పుట్ సైజ్ అనేది కూడా కొంచెం ఇంక్రీజ్ అయిందనమాట. ఇప్పుడు నేనేం చేస్తా ఇక్కడ బ్యాక్‌గ్రౌండ్ కలర్ అనేది చేంజ్ చేస్తా. నెక్స్ట్ ఈ టెక్స్ట్ కలర్ అనేది చేంజ్ చేస్తా. ఓకే. సో బ్యాక్‌గ్రౌండ్ కలర్ చేంజ్ చేయడానికి బీజీ అని ఇస్తా. ఓకే. సో ఇక్కడ నేనేమి ఇస్తా హాష్ కోడ్ 2E అనేది ఇస్తా బ్యాక్‌గ్రౌండ్ కలర్. నెక్స్ట్ టెక్స్ట్ కలర్‌కి ఎఫ్‌జీ అనేదైతే ఇవ్వాలి. సో టెక్స్ట్ కలర్ వచ్చేటప్పటికి నేనైతే వైట్ అనే ఇస్తా. సో వన్స్ రన్ చేసిన తర్వాత నాకేమవుతుంది అనంటే ఓకే. సో ఇక్కడ మనకైతే ఒక ఎర్రర్ అనేది వచ్చిందనమాట. సో ఎర్రర్ ఏమొచ్చింది? ఇన్వాలిడ్ కలర్ నేమ్ అంట. కలర్ నేమ్ ఇన్వాలిడ్ వచ్చింది. ఇక్కడ నేను ఇంకొక ఈ అనేది ఇవ్వలేదు. అందుకనే ఎర్రర్ వచ్చింది. వన్స్ రన్ చేస్తే నాకేమవుతుంది? ఇదిగోండి బ్యాక్‌గ్రౌండ్ కలర్ అనేది చేంజ్ అయింది. నెక్స్ట్ టెక్స్ట్ కలర్ అనేది కూడా చేంజ్ అయింది. ఇప్పుడు నేనేంటి ఈ కర్సర్ కలర్ అనేది చేంజ్ చేయాలి అనుకుంటున్నా. సో ఇప్పుడు అది ఎలా చేంజ్ చేస్తాము అనంటే ఇక్కడ ఇన్సర్ట్ బ్యాక్‌గ్రౌండ్ అనేది ఉంది. సో ఆ ఇన్సర్ట్ బ్యాక్‌గ్రౌండ్‌కి నేనేమిస్తాను అంటే వైట్ అనేది ఇస్తా. సో అలా ఇవ్వడం ద్వారా మనకేమవుతుంది ఇక్కడ ఆ యొక్క కర్సర్ కలర్ అనేది వైట్ కలర్‌గా అయితే చేంజ్ అయింది. సో అలా చేంజ్ చేసిన తర్వాత నెక్స్ట్ రిలీఫ్ అంటే ఏంటి? ఆ యొక్క బోర్డర్ ఉంది గదా! ఇన్‌పుట్ బోర్డర్ ఆ యొక్క బోర్డర్‌కి స్టైల్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ 6 స్టైల్స్ ఉంటాయి. నేను రిచ్ ఫార్మాట్ అనేది తీసుకుంటా. ఓకే. ఇలా తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఆర్గ్యుమెంట్ వచ్చేటప్పటికి బోర్డర్ విడ్త్ అన్నమాట. సో బోర్డర్ విడ్త్ అనేది నేను 4 తీసుకుంటున్నా. సో 4 తీసుకున్న తర్వాత జస్టిఫై అనేది తీసుకుంటా. సో జస్టిఫై గురించి ఇప్పుడు చెప్తా. వన్స్ రన్ చేద్దాం. రన్ చేసిన తర్వాత నాకేమైంది? ఇదిగోండి చూడండి నాకు బోర్డర్ అనేది 4 వచ్చింది. రిలీఫ్ ఈజ్ ఈక్వల్ టు రిజ్ స్టైల్ అనేది నాకైతే ఇక్కడ అవ్వడం జరిగింది. ఇప్పుడేంటి మనం ఎప్పుడైతే నంబర్స్ అనేవి టైప్ చేస్తున్నామో అప్పుడు ఏమవుతుంది మనకి లెఫ్ట్ సైడ్ నుండి నంబర్స్ అనేవి టైప్ అవుతున్నాయి. నాకు రైట్ సైడ్ నుండి నంబర్స్ అనేవి టైప్ అవ్వాలి. సో అలా అవ్వాలి అనంటే ఇక్కడ నేనేం చేయాలి? జస్టిఫై అనేది చేయాలి. సో జస్టిఫై ఈజ్ ఈక్వల్ టు సెంటర్ ఉంటుంది, లెఫ్ట్ ఉంటుంది, రైట్ ఉంటుంది. వన్స్ సెంటర్‌కి అయితే ఇస్తా. ఓకే. సో నేను ప్రోగ్రామ్‌ని రన్ చేసినప్పుడు ఏమవుతుంది అనంటే ఇదిగోండి సెంటర్ నుంచి మనకైతే నంబర్స్ అనేవి వస్తాయి. సో అలా కాకుండా నేనేం చేస్తా ఇక్కడ రైట్ అనేది ఇస్తా. సో రైట్ అనేది ఇచ్చిన తర్వాత మనకి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మనకి నంబర్స్ అనేవి రైట్ సైడ్ నుండి టైప్ అవుతా ఉంటాయి. ఓకే. సో ఈ విధంగా క్రియేట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ గ్రిడ్ ఫార్మాట్‌లోకి వద్దాం. సో ఎప్పుడైతే ఈ గ్రిడ్ అనేది మనం టైప్ చేస్తామో అప్పుడు మనం ఇక్కడ ఖచ్చితంగా రోస్ అండ్ కాలమ్స్ అనేవి మనమైతే ఇవ్వాలి. ఫస్ట్ ఏ గ్రిడ్ ఫార్మాట్ అయినా సరే మనకి 0 రో అండ్ కాలమ్ అనేది 0తో స్టార్ట్ అవుతుంది కాబట్టి అది నేను బేసిక్‌గా అయితే ఇస్తున్నా. ఓకే. సో అలా ఇచ్చిన తర్వాత వన్స్ ప్రోగ్రామ్ అనేది రన్ చేస్తా. రన్ చేసిన తర్వాత మనకైతే ఈ విధంగా వచ్చింది. సో ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి ఎన్ని కాలమ్స్ ఉన్నాయి మనకి 1, 2, 3, 4, 5, 6, 7 కాలమ్స్ ఉన్నాయి కదా! సో నేనేం చేస్తాను అనంటే ఈ యొక్క ఇన్‌పుట్‌ని 7 కాలమ్స్ స్ప్రెడ్ చేస్తా. సో అది ఎలా స్ప్రెడ్ చేస్తాను అనంటే ఇక్కడ మనకి కాలమ్ స్పాన్ అనే ఒక అట్రిబ్యూట్ అనేది ఉంటుందో ఆ అట్రిబ్యూట్ ద్వారా అయితే మనం ఈ యొక్క ఇన్‌పుట్‌ని ఎక్స్‌పాండ్ చేయొచ్చు. సో కాలమ్ స్పాన్ అనేది నేను ఇచ్చిన తర్వాత నేను రన్ చేస్తా. సో రన్ చేసినప్పుడు నాకేమైంది? నాకు సేమ్‌గానే ఉంది. ఓకే. సో నెక్స్ట్ నేనేం చేస్తాను అనంటే అది అప్లై అవుతుంది. ఎలా అప్లై అవుతుంది అనేది నేనిప్పుడు నెక్స్ట్ స్టెప్‌లో చెప్తా. సో ఆ తర్వాత నేనేం చేస్తాను అనంటే ప్యాడ్ ఎక్స్ అనేది ఇస్తా. సో ప్యాడింగ్ అనేది ఇస్తా. ప్యాడ్ వై. సో ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్. సపోజ్ నేనిప్పుడు ఏం చేస్తా జస్ట్ 20 అనేది అయితే తీసుకొని నేను ప్రోగ్రామ్‌ని అయితే రన్ చేస్తా. సో రన్ చేసినప్పుడు ఏమవుతుంది టాప్ అండ్ లెఫ్ట్ సైడ్ మనకైతే స్పేస్ అనేది ప్రొవైడ్ అయింది. అవునా? సో టాప్ అండ్ లెఫ్ట్ కాకుండా బాటమ్ అండ్ రైట్ సైడ్ కూడా మనకి స్పేస్ అనేది వస్తుందన్నమాట. ప్యాడింగ్ అంటారు దాన్ని. నేను ఎక్కడ ఇచ్చాను ప్యాడింగ్ అనేది? నేను గ్రిడ్ ఫార్మాట్‌లో ఇచ్చాను కాబట్టి నాకు ఔట్ సైడ్ ఆఫ్ ఇన్‌పుట్ ట్యాగ్ అయితే ఇక్కడ మనకి అప్లై అవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు మళ్ళీ మనకి ఏంటంటే ఈ ఇన్పుట్ అనేది టోటల్ స్ప్రెడ్ అవ్వలేదు. అవునా? సో టోటల్ స్ప్రెడ్ అవ్వాలి అనంటే నేను ఇక్కడ స్టిక్కీ అనే ఒక ఆర్గ్యుమెంట్ అనేది ఇస్తా. సో ఈ ఆర్గ్యుమెంట్‌లో నేనేమి ఇవ్వాలి అనంటే ఎన్ఎస్ఈడబ్ల్యూ అనేది ఇస్తా. అంటే ఏమవుతుంది అనంటే మనకి ఏదైతే ఇన్పుట్ విడ్జెట్ ఉందో ఆ ఇన్పుట్ విడ్జెట్ ద్వారా ఎక్స్‌పాండ్ అవుతుందన్నమాట ఆల్ సైడ్స్. అయినా ఎక్స్‌పాండ్ అవ్వలేదు. సో ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే
ఇక్కడ మనకి రెస్పాన్సివ్ వేగా క్రియేట్ చేసినప్పుడు మాత్రమే అది అవుతుందన్నమాట. సో, రెస్పాన్సివ్ వేగా మనం ఎలా క్రియేట్ చేస్తాము అనంటే, ఇక్కడ మనం 2 లూప్స్ అనేవి తీసుకుంటాం. రోకి ఒక లూప్ తీసుకుంటాం. కాలమ్‌కి ఒక లూప్స్ అనేవి తీసుకుంటామన్నమాట. సో, ఫర్ లూప్ అనేది యూజ్ చేసినప్పుడు ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్. సో, ఫస్ట్ నేను కాలమ్స్‌కి క్రియేట్ చేస్తున్నా కాబట్టి, నాకు ఎన్ని కాలమ్స్ వరకు తీసుకుంటున్నాం మనం 1, 2, 3, 4, 5, 6, 7 కాలమ్స్ వరకు తీసుకుంటున్నాం. అవునా? 7 కాలమ్స్ వరకు తీసుకుంటున్నాం. ఇక్కడ నేనేం చేస్తానంటే రూట్ ట్యాగ్‌కి మనం ఇచ్చేది అదిగో రూట్ ట్యాగ్‌కే. సో, ఇప్పుడు కాలమ్ కాన్ఫిగర్ అనే మెథడ్ అనేది ఉంటుంది. ఈ మెథడ్ ద్వారా నేనేం చేస్తాను అనంటే ఫస్ట్ ఐని పాస్ చేస్తా. ఓకే. ఒక వాల్యూ అనేది పాస్ చేస్తా. సో, వాల్యూని పాస్ చేసిన తర్వాత వెయిట్ ఈజ్ ఈక్వల్ టు 1 అని పాస్ చేస్తా. ఓకే. సో, ఇలా పాస్ చేసినప్పుడు మనకేమవుతుంది అనంటే కాలమ్స్ పరంగా మనకి రెస్పాన్సివ్ వేగా అయితే ఈ యొక్క స్టిక్కీ ఓకే. ఇది క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ స్టిక్కీ ఈజ్ ఈక్వల్ టు నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ ద్వారా మనకి ఆల్ సైడ్స్ ఎక్స్‌పాండ్ అవుతుంది. వన్స్ క్రియేట్ చేస్తే ఇప్పుడు చూడండి మనకి ఆల్ సైడ్స్ ఎక్స్‌పాండ్ అయిందా? వన్స్ నేనిప్పుడు ఏం చేస్తున్నా దీన్ని కామెంట్ చేసా. అప్పుడు మనకేమవుతుంది ఇదయింది. లేదు నేనేం చేస్తా ఇప్పుడు దీన్ని అన్‌కామెంట్ చేసి ఈ స్టిక్కీ అనేది తీసేస్తా. ఓకే. సో, ప్రోగ్రామ్‌ని రన్ చేస్తా. అప్పుడు నాకేమవుతుంది మిడిల్‌లో వచ్చింది. సో, మిడిల్‌లో ఎందుకు వచ్చింది అనంటే మనం అంత సైజ్ అనేది మెన్షన్ చేయలేదు కాబట్టి మనకి మిడిల్‌లో అయితే వచ్చింది. సో, మిడిల్‌లో కాకుండా మనకి నార్మల్‌గానే రావాలి అనంటే సో, స్టిక్కీ ఈజ్ ఈక్వల్ టు ఎన్ఎస్ఈడబ్ల్యూ అని మనం ఎప్పుడైతే ఇస్తామో అప్పుడు ఆల్ సైడ్స్ ఎక్స్‌పాండ్ అనేది అవుతుంది. సో, ఇక్కడ రో ఈజ్ ఈక్వల్ టు 0, కాలమ్ ఈజ్ ఈక్వల్ టు 0. మనకైతే ఇన్‌పుట్ ట్యాగ్ అనేది విడ్జెట్ అనేది రెడీ అయిపోయింది. బట్ ఇక్కడ మనకేంటంటే ప్యాడ్ ఎక్స్, ప్యాడ్ వై అనేది నేను కాస్త ఎక్కువ ఇచ్చాను. నేనిప్పుడు దాన్ని సరిచేస్తా. సో, ఎలా ఇస్తా? ప్యాడ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2, ప్యాడ్ వై ఈజ్ ఈక్వల్ టు 2 అనేది ఇస్తా. సో, నేను వన్స్ ప్రోగ్రామ్‌ని రన్ చేసినప్పుడు మనకి ఈ విధంగా ఇన్‌పుట్ అనేది వస్తుంది. వన్స్ మనం ఏదైనా ఎంట్రీ చేసినప్పుడు మనకైతే ఈ విధంగా వస్తాయన్నమాట. ఓకే. ఇప్పుడు మనం ఏం చేస్తాం బటన్స్ అనేవి క్రియేట్ చేద్దాం. ఓకే. సో, బటన్‌కి నేనేం చేస్తాను అనంటే బీటీఎన్ అనే ఒక వేరియబుల్ నేమ్ అనేది తీసుకొని బటన్ విడ్జెట్ అనేది తీసుకొని ఈ బటన్ విడ్జెట్‌లో రూట్‌ని పాస్ చేస్తా. ఓకే. రూట్‌ని పాస్ చేసిన తర్వాత బీటీఎన్ డాట్ ఇందాకల మనం ఏం యూజ్ చేసాం? గ్రిడ్ అనేది యూజ్ చేసాం కదా! సో, ఇక్కడ కూడా మనమైతే గ్రిడ్ అనేది యూజ్ చేస్తాం. సో, వన్స్ ఎప్పుడైతే మనం గ్రిడ్ అనేది యూజ్ చేసామో ఇప్పుడు మనకేమవుతుందంటే వన్స్ ఒకసారి రన్ చేద్దాం. సో, రన్ చేసినప్పుడు ఏమవుతుంది బై డిఫాల్ట్‌గా ఆ బటన్ అనేది ఇక్కడ ప్లేస్ అయిందన్నమాట. మనం దాన్ని ఎక్కడ ప్లేస్ చేయాలి అనంటే రో ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ రోకి చేయాలి. కాలమ్ ఈజ్ ఈక్వల్ టు 0 చేయాలి. ఓకే. సో, ఇలా చేసిన తర్వాత వన్స్ నేను ప్రోగ్రామ్‌ని రన్ చేస్తే అప్పుడు నాకేమవుతుంది ఆ బటన్ అనేది అక్కడే ప్లేస్ అయింది. ఎందుకంటే మనం ఇంకా ఆ బటన్‌ని డిజైన్ చేయలేదు కాబట్టి. ఇప్పుడైతే మనం ఆ యొక్క బటన్‌ని డిజైన్ చేద్దామా? ఇంతకుముందు ఏం చేసాము మనం టెక్స్ట్ వేరియబుల్ ద్వారా మనం ఈ యొక్క ఈక్వేషన్ అనేది రాసాం. కానీ ఇక్కడ బటన్ అంటే బటన్ నేమ్ అనేది ఉంటుంది కదా! సో, ఆ బటన్ నేమ్ అనేది నేనైతే ఇక్కడ ఇస్తున్నా. సో, టెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు అని ఇచ్చి మనం ఏదైతే క్లియర్ అనేది ఇచ్చామనుకో అక్కడ మనకి నేమ్ అనేది వస్తుంది. సో, నేమ్ అనేది వచ్చిన తర్వాత ఇప్పుడు మనకి బటన్ మీద క్లిక్ చేసినప్పుడు ఏమవ్వాలి? ఆ యొక్క బటన్ అనేది ఆ యొక్క బటన్ ఫ్యూచర్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి. సో, ఎగ్జిక్యూట్ అవ్వడానికి నేను కమాండ్ అనే ఒక ఆర్గ్యుమెంట్ అనేది యూజ్ చేస్తా. ఈ ఆర్గ్యుమెంట్ ద్వారా ఏమవుతుంది అనంటే మనం ఫంక్షన్స్‌ని కాల్ చేయొచ్చు. ఓకే. సపోజ్ నేనిప్పుడు ఏం చేస్తా ఇక్కడ ఫంక్షన్ అనేది తీసుకుంటా. సో, ఫంక్షన్ నేమ్ ఏం పెడదాం? శాంపుల్ అనేదైతే పెడుతున్నా. ఓకే. సో, పెట్టిన తర్వాత నేను ఈ ఫంక్షన్‌లో ఏమి క్రియేట్ చేయకుండా జస్ట్ పాస్ అని ఇస్తున్నా. ఆ ఫంక్షన్ అనేది నేనైతే ఇక్కడ కాల్ చేశా. ఓకే. సో, ఎప్పుడైతే నేను ఈ యొక్క బటన్ మీద క్లిక్ చేస్తానో ఓకే. ఈ బటన్ మీద క్లిక్ చేస్తానో అప్పుడేమవుతుంది అనంటే ఈ ఫంక్షన్ కాల్ అవుతుంది. క్లియర్ బటన్ మీద క్లిక్ చేస్తే అప్పుడు ఈ ఫంక్షన్ అనేది కాల్ అవుతుంది. ఓకే. సో, ఆ విధంగా కాల్ చేసిన తర్వాత నెక్స్ట్ కమాండ్ ఇచ్చాం కదా! నెక్స్ట్ ఇన్‌సైడ్ ప్యాడ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 10 ఇస్తున్నా. ప్యాడ్ వై ఈజ్ ఈక్వల్ టు 10 ఇస్తున్నా. అంటే ఏమవుతుంది అనంటే ఈ బటన్‌లో బటన్‌కి ఇన్‌సైడ్ మనకి ప్యాడింగ్ అనేది వస్తుందన్నమాట. అంటే స్పేస్ అనేది వస్తుంది. నెక్స్ట్ నేనేం చేయాలి అనంటే ఫోర్‌గ్రౌండ్, బ్యాక్‌గ్రౌండ్ అనేది ఇస్తా. సో, బీజీ కలర్ అనేది ఇక్కడ నేను ఏదైతే ఇచ్చానో అదే ఇస్తానన్నమాట. సో, బీజీ కలర్ అండ్ వైట్ కలర్ ఈ విధంగా ఇచ్చా. నేను ప్రోగ్రామ్‌ని రన్ చేస్తే ఇదిగోండి నాకు క్లియర్ అనేదైతే వచ్చింది. మరి ఫాంట్ సైజ్ ఇవ్వాలి కదా! ఫాంట్ సైజ్ వచ్చేటప్పటికి ఏరియల్. ఓకే. సో, ఏరియల్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఫాంట్ సైజ్ నంబర్ వచ్చేటప్పటికి 16 అని ఇస్తున్నా. ఇక్కడ 26 అనేది ఇన్‌పుట్‌కి ఇచ్చా. బటన్స్‌కేమో 16 అనేది నేనైతే ఇస్తున్నా.
ఓకే. సో, ఇలా ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మనకి ఇక్కడ ఇంకొక ఫ్యూచర్ అనేది యాడ్ అవుతుంది. ఏంటంటే, మనం ఎప్పుడైతే బటన్ మీద క్లిక్ చేస్తామో ఇక్కడ చూడండి బటన్ మీద క్లిక్ చేసినప్పుడు మనకి బ్యాక్‌గ్రౌండ్ అనేది వైట్‌గా మారింది. నెక్స్ట్ టెక్స్ట్ కలర్ అనేది నాకు బ్లాక్‌గా మారింది. సో, వాటిని మనం చేంజ్ చేసుకుందాం. సో, అలా చేంజ్ చేసుకోవాలి అనంటే యాక్టివ్ బ్యాక్‌గ్రౌండ్ అని ఇచ్చి సో, ఈ యాక్టివ్ బ్యాక్‌గ్రౌండ్‌కి నేనేమిస్తాను అనంటే 555 అనేది ఇస్తా. నెక్స్ట్ యాక్టివ్ ఫోర్‌గ్రౌండ్‌కి నేనేమిస్తాను అనంటే వైట్ అనేది ఇస్తా. సో, వన్స్ ఇచ్చిన తర్వాత నేను ప్రోగ్రామ్‌ని రన్ చేస్తే ఇక్కడ చూడండి కొంచెం యాక్టివ్ అయినప్పుడు కొంచెం లైట్ గ్రే కలర్‌లో అయితే మనకి రావడం జరిగింది. నెక్స్ట్ టెక్స్ట్ కలర్ అనేది సేమ్ గానే ఉంది. యాక్టివ్ ఫోర్‌గ్రౌండ్ అనేది మనమైతే క్రియేట్ చేసాం. సో, క్రియేట్ చేసిన తర్వాత బార్డర్ సైజ్ ఈస్ ఈక్వల్ టు 2 అనేది ఇస్తా. సో, ఇచ్చిన తర్వాత నేను ప్రోగ్రామ్‌ని రన్ చేస్తే నాకు ఈ విధంగా ప్లేస్ అయింది. సో, ఇలా ప్లేస్ అయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఏదైతే గ్రిడ్ ఫార్మాట్ ఉందో, ఈ గ్రిడ్ ఫార్మాట్‌లో ఇంతకుముందు మనం ఏం చేసాం? కాల్ స్పాన్ అనేది చేసాం కదా! కాల్ స్పాన్ అనేది ఇక్కడ చేయాల్సిన అవసరం లేదు. ప్యాడ్ ఎక్స్ అనేది ఇస్తా. ఎంత ఇస్తున్నా? 1 ఇస్తున్నా. ప్యాడ్ వై ఈజ్ ఈక్వల్ టు 1 ఇస్తున్నా. ఓకే. సో, వన్స్ రన్ చేసిన తర్వాత ప్రోగ్రామ్ అనేది మనకి ఈ విధంగా ఉంది. వన్స్ ఈ విధంగా విండో సైజ్ అనేది పెద్దది చేసినప్పుడు మనకేమవుతుంది? ఈ విధంగా అయితే డిస్‌ప్లే అవుతుంది. సో, ఇప్పుడు నేనేం చేస్తా, ఇక్కడ స్టిక్కీ అనేది ఇస్తా. స్టిక్కీ సో, స్టిక్కీలో ఏమివ్వాలి? ఎన్ఎస్‌ఈడబ్ల్యూ ఓకే. సో, అప్పుడు ఆల్ డైరెక్షన్స్‌లో మనకైతే ఆ యొక్క బటన్ అనేది ప్లేస్ అవుతుంది. సో, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మనకి లెఫ్ట్ సైడ్ ఇంతకుముందు స్పేస్ ఉంది. కానీ ఇప్పుడు స్పేస్ అనేది లేదు. ఎందుకు? మనమైతే ఆ యొక్క బటన్‌ని ఆల్ సైడ్స్ ఎక్స్‌పాండ్ చేయడం జరిగింది. సో, ఇంతకుముందు మనం ఏం చేసాం? కాలమ్‌కి ఈ విధంగా కాన్ఫిగర్ చేశాం కదా! సో, తర్వాత రోకి గూడా చేయాలి. సో, రోకి నేను తర్వాత చేసి చూపిస్తా. ఓకే. ఇప్పుడు మనం ఫస్ట్ బటన్ అనేది క్రియేట్ చేశాం కదా! నెక్స్ట్ ఏ బటన్ క్రియేట్ చేయాలి? ఇగోండి ఈ బటన్ క్రియేట్ చేయాలి. ఓకే. సో, ఈ బటన్ క్రియేట్ చేయాలి అనంటే నేను మళ్ళీ మొత్తాన్ని కాపీ చేసుకొని పేస్ట్ చేసుకుంటా. నెక్స్ట్ అలా మల్టిపుల్ బటన్స్ అనేవి మనం మల్టిపుల్ టైమ్స్ క్రియేట్ చేసినప్పుడు ఏంటంటే ఇక్కడ బటన్ నేమ్స్ కూడా చేంజ్ చేయాలి. ఓకే. సో, ఇక్కడ రో 1 ఉంది కదా! కాలమ్ కూడా 1 ఇస్తున్నా. ఓకే. కాలమ్ కూడా 1 ఇస్తున్నా. సో, ఇక్కడ నేనేంటంటే ఎంటర్ సింబల్ అనేది నాకు రావడానికి U232 బి అనేది నేనైతే చేశా. సో, ఇలా చేసిన తర్వాత నేను వన్స్ ప్రోగ్రామ్‌ని రన్ చేస్తే అప్పుడు నాకేమైంది? ఇదిగోండి ఎంటర్ సింబల్ అనేది నాకైతే వచ్చింది. సో, ఇప్పుడు చూడండి ఇది నాకు కిందకి రావాలి. అలా రావాలి అనంటే అప్పుడు నేనేం చేయాలి? రో ఈజ్ ఈక్వల్ టు 2 చేయాలి. ఓకే. ఇప్పుడు ప్రోగ్రామ్‌ని రన్ చేస్తా. ఇప్పుడు నాకేమైంది? ఇక్కడొచ్చింది. ఇక్కడెందుకొచ్చింది అనంటే ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా చూడండి. ఫస్ట్ మనం ఎంట్రీ బటన్‌కి ఏం తీసుకున్నాం? రో ఈజ్ ఈక్వల్ టు 0, కాలమ్ ఈజ్ ఈక్వల్ టు 0 కాబట్టి అది మనకి ఫస్ట్ ప్లేస్ అయింది. నెక్స్ట్ రో ఈజ్ ఈక్వల్ టు 1 అంటే ఇది ఫస్ట్ రో కదా! ఇది సెకండ్ రో, ఇది థర్డ్ రో. సో, రో ఈజ్ ఈక్వల్ టు 1, కాలమ్ ఈజ్ ఈక్వల్ టు 0. సో, ఇది మనకి ఈ బటన్ అనేది మనకి ఇక్కడ ప్లేస్ అయింది. అవునా? నెక్స్ట్ ఈ బటన్ అనేది ఏ బటన్? సెకండ్ బటన్ అనేది మనకి రో 2 అంటే సెకండ్ రోలో కాలమ్ 1కి ఇచ్చా. ఇది 0 కాలమ్, ఇది సెకండ్ కాలమ్. ఆ విధంగా మనమైతే ప్లేస్ చేయొచ్చు. బట్ ఇక్కడేంటంటే మనం మల్టిపుల్ బటన్స్ అనేవి ఈ విధంగా కాపీ చేయడానికంటే మనం ఏం చేస్తాం? ఇక్కడ బటన్ అనే ఒక వేరియబుల్ అనేది తీసుకుందాం. ఓకే. సో, ఈ వేరియబుల్ అనేది నేను లిస్ట్ టైప్‌లో క్రియేట్ చేస్తా. ఇప్పుడు నేను ఆల్రెడీ క్రియేట్ చేసిన టపుల్స్ అనేవి నేనైతే ఇక్కడ కాపీ పేస్ట్ అనేది చేశా. సో, ఇప్పుడు దీని గురించి మీకైతే కొంచెం ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. క్లియర్‌గా చూడండి. సో, ఫస్ట్ మనం ఏం చేసాము? ఇందాకల 2 బటన్స్ అనేవి క్రియేట్ చేసాం గదా! నేను డిఫరెంట్‌గా ఏవైతే ఉన్నాయో ఆ ఆర్గ్యుమెంట్స్‌ని నేనైతే ఇక్కడ టపుల్‌లో సేవ్ చేయడం జరిగిందనమాట. ఓకే. సో, ఇక్కడ టెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు క్లియర్ అని ఉంది కదా! ఆ క్లియర్ అనేది నేను ఫస్ట్ ఓకే. ఇండెక్స్ నంబర్ 0కి ఇచ్చాననమాట. ఓకే. సో, ఇది మొత్తం టపుల్ అనుకోండి. సో, ఈ టపుల్‌లో మనకి టోటల్‌గా ఎన్ని వాల్యూస్ ఉన్నాయి? 1, 2, 3, 4, 5 వాల్యూస్ అయితే ఉన్నాయి. సో, ఫస్ట్ వాల్యూకి నేనేమి ఇస్తున్నాను అనంటే ఈ టెక్స్ట్‌కి మనం ఏదైతే వాల్యూ అనేది సేవ్ చేయాలి అని అనుకుంటున్నామో ఆ వాల్యూ అనేది ఇచ్చా. ఇక్కడ క్లియర్ అని ఉంది కదా! ఆ క్లియర్ అనేది నేను ఎక్కడ ఇచ్చాను అనంటే ఇదిగోండి ఇక్కడ సిగా ఇచ్చా. అంటే నేనేం చేస్తా? క్లియర్ అనేది ఇస్తా. ఓకే. సో, ఇలా ఇచ్చిన తర్వాత నెక్స్ట్ బటన్ కదా! సో, బ్యాక్ స్పేస్ బటన్ కాబట్టి నేను ఈ సింబల్ అనేది నేను ఎక్కడిచ్చాను? చూడండి ఇక్కడైతే ఇచ్చా. ఓకే. ఆ తర్వాత మనకి బటన్స్ ఉన్నాయి కదా! సో, మల్టిపుల్ బటన్స్‌లో నెక్స్ట్ బటన్ ఏంటిది? మనకి పర్సెంటేజ్ బటన్ అన్నమాట. సో, పర్సెంటేజ్ బటన్ అనేది నేను ఎక్కడ ఇచ్చాను చూడండి. ఇదిగోండి పర్సెంటేజ్ తర్వాత బ్యాక్ స్లాష్ స్క్వేర్ రూట్ ఎక్స్ స్క్వేర్ క్యూబ్ రూట్. ఓకే. ఇదిగోండి బ్యాక్ స్లాష్ స్క్వేర్ రూట్ ఎక్స్ స్క్వేర్ క్యూబ్ రూట్.
ఇది ఫస్ట్ రో అన్నమాట. సో, ఫస్ట్ రో అని మనం ఎక్కడ ఇండికేట్ చేసాము అనంటే, ఇక్కడ చూడండి. క్లియర్ తర్వాత మనకి ఏదైతే ఈ యొక్క వాల్యూ ఉందో, ఈ యొక్క వాల్యూ అనేది మనకి రోని ఇండికేట్ చేస్తుంది. ఓకే. ఇవన్నీ ఫస్ట్ రోలో ఉన్నాయి. నెక్స్ట్ నేను కాలమ్స్ ఇచ్చానన్నమాట. అంటే థర్డ్ వాల్యూ వచ్చేటప్పటికి ఇక్కడ నేను రాస్తా చూడండి. నార్మల్‌గా ఇదైతే టెక్స్ట్. ఓకే. సో, టెక్స్ట్ తర్వాత రో, తర్వాత కాలమ్, తర్వాత ఫంక్షన్, తర్వాత లాస్ట్‌లోది వచ్చేటప్పటికి ఏంటంటే టూల్ టిప్ అన్నమాట. టూల్ టిప్ అంటే ఫస్ట్ నేను చూపించాను కదా! యారో అనేది మనకి ఎక్కడికైతే వెళ్తుందో అక్కడ మనకి వాల్యూ అనేది రావడానికి నేనైతే ఈ టూల్ టిప్ అనేది కూడా ఇప్పుడే యాడ్ చేశాను. ఇది లాస్ట్‌లో యూజ్ చేస్తాము. ఇప్పుడైతే యూజ్ చేయము. సో, ఇప్పుడైతే ఫస్ట్ ఏంటిది టెక్స్ట్, తర్వాత రో, తర్వాత కాలమ్, శాంపుల్, క్లియర్ ఆల్. శాంపుల్ అనేది ఫంక్షను. ఈ శాంపుల్స్ అనే ఫంక్షన్‌ని మనం ఈచ్ అండ్ ఎవ్రీ బటన్‌కి నేనైతే నెక్స్ట్ వీడియోలో అయితే నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో, ఇది ఫస్ట్ రో అన్నమాట. సెకండ్ రో వచ్చేటప్పటికి మనకి ఏమేం వాల్యూస్ ఉన్నాయి చూడండి. 7, 8, 9 స్టార్, ఓపెన్ పారాంథసిస్, క్లోజ్డ్ పారాంథసిస్, పై వాల్యూ. ఇదిగోండి 7, 8, 9 స్టార్, ఓపెన్ పారాంథసిస్, క్లోజ్డ్ పారాంథసిస్, పై వాల్యూ. అంటే ఇక్కడ వరకి మనకి సెకండ్ రో అన్నమాట. ఓకే. నెక్స్ట్ థర్డ్ రో వచ్చేటప్పటికి ఇక్కడ వరకు ఉంది. నెక్స్ట్ ఫోర్త్ రో వచ్చేటప్పటికి ఇక్కడ వరకు ఉంది. ఫోర్త్ రో తర్వాత ఫిఫ్త్ రో వచ్చేటప్పటికి మనకి ఎక్కడ వరకు ఉంది, ఇదిగోండి ఇక్కడ వరకు ఉంది. నెక్స్ట్ సిక్స్త్ రో, మనకి 6 రోస్ వరకు అయితే ఉన్నాయి. నెక్స్ట్ రో తర్వాత కాలం కదా, అన్ని సేమ్ ఉంటాయి రోస్. ఎందుకంటే మనకి ఇది మొత్తం సేమ్ రోనే కాబట్టి ఫస్ట్ వాల్యూస్ మొత్తం నేనైతే సేమ్ రోనే ఇచ్చా. బట్ కాలమ్స్ అనేవి 0 డిఫరెంట్ అన్నమాట. 0, 1, 2, 3, 4, 5, 6. సో, అదే సేమ్ ఇదిగోండి 0 తర్వాత 1, 3, 4, 5, 6. ఓకే. కాలమ్స్ అన్నమాట. కాలమ్స్ తర్వాత ఫంక్షన్స్. సో, ఇక్కడ చూడండి సెకండ్ రో 0 కాలమ్. సెకండ్ రో 0 కాలమ్ అంటే ఇదిగో 0 రో ఇది. ఇది సెకండ్ రో. ఐ మీన్ ఫస్ట్ రో. ఇది సెకండ్ రో. సెకండ్ రో 0 కాలమ్ అంటే 7 వచ్చిద్దన్నమాట. సపోజ్ ఇప్పుడు నేనేంటంటే ఫోర్త్ రో 6th కాలమ్ చూస్తా. సో, ఫోర్త్ రో ఇది మనకి ఇది ఫోర్త్ రో. అవునా? ఫోర్త్ రో. 6th కాలమ్ అంటే 0, 1, 2, 3, 4, 5, 6. సో, ఇదిగోండి టౌ సింబల్ అనేది నాకైతే ఇక్కడ ఉందన్నమాట. ఓకే. సో, అలా నేనైతే ఒక టపుల్ అనేది క్రియేట్ చేశా. ఇప్పుడు నేనేం చేస్తాను అనంటే ఈ టపుల్‌ని యూజ్ చేసుకొని నేను ఒక ఫర్ లూప్ అనేది క్రియేట్ చేస్తా. ఫర్ లూప్ అనేది మనం ఎక్కడ క్రియేట్ చేస్తాము అనంటే ఈ బటన్స్‌కి క్రియేట్ చేస్తానన్నమాట. ఫర్. ఓకే. సో, ఫర్ లూప్ అనేది తీసుకున్నా. సో, ఫర్ లూప్ తీసుకున్న తర్వాత నేనేం చేయాలి? ఓకే. సో, ఫర్ లూప్ తీసుకున్న తర్వాత నేను ఈ ఫర్ లూప్‌లో ఫస్ట్ ఈ పారామీటర్స్ అనేది క్రియేట్ చేసుకుంటా. టెక్స్ట్ ఇందాక చెప్పాను కదా! ఏమని చెప్పాను? టెక్స్ట్, కాలమ్, ఫంక్షన్, టూల్ టిప్ అని. సో, దీన్ని నేను ఇక్కడ కట్ చేసి ఇగోండి నేనైతే ఇక్కడ ఇస్తున్నా. ఓకే. సో, ఇలా ఇచ్చిన తర్వాత టూల్ టిప్ ఇన్ ఎక్కడి నుండి తీసుకోవాలి మనం అవి? బటన్ నుంచి కదా! ఓకే. సో, అప్పుడు ఏమవుతుంది అనంటే ఫర్ లూప్ మనకేం చేస్తుంది? ఫస్ట్ 0 ఇండెక్స్ వాల్యూ అనేది తీసుకుంటుంది కదా! సో, ఈ టపుల్‌లో ఐ మీన్ ఈ లిస్ట్‌లో ఈ టపుల్ అనేది 0 ఇండెక్స్ వాల్యూ. సో, ఈ 0 ఇండెక్స్ వాల్యూలో మనకి ఫస్ట్‌ది టెక్స్ట్‌ని ఇండికేట్ చేస్తుంది. తర్వాత రోని ఇండికేట్ చేస్తుంది. తర్వాత కాలమ్‌ని, తర్వాత ఫంక్షన్‌ని, తర్వాత టూల్ టిప్‌ని. ఇదిగోండి ఇక్కడ చూడండి. ఫస్ట్ టెక్స్ట్‌ని, తర్వాత రోని, తర్వాత కాలమ్‌ని, తర్వాత ఫంక్షన్‌ని, తర్వాత టూల్ టిప్‌ని. సో, ఇలా ఇండికేట్ చేసిన తర్వాత ఇక్కడ నేను కొంచెం చేంజ్ చేసుకుంటానన్నమాట. ఓకే. FUN అనేది ఇస్తా. ఇక్కడ టూల్ టిప్. ఇక్కడ టెక్స్ట్ నేమ్ అనేది తీసుకుంటా. ఓకే. సో, ఇలా తీసుకున్న తర్వాత నేను ఫర్ లూప్‌లో ఏం చేస్తాను అనంటే ఫస్ట్ మనం క్రియేట్ చేసిన బటన్ ఉంది కదా! సో, ఈ బటన్‌ని నేను ఫర్ లూప్‌లో పెడతా. ఓకే. ఫర్ లూప్‌లో పెడతా. ఓకే. ఫర్ లూప్‌లో పెట్టిన తర్వాత ఈ టెక్స్ట్ నేమ్ అనేది ఏదైతే ఉందో అది ఇక్కడ ఇస్తానన్నమాట. ఓకే. సో, ఇప్పుడు నేనైతే ఇది టెక్స్ట్ నేమ్‌గా ఇచ్చా. ఇక్కడ కమాండ్ అంటే ఏంటి? ఫంక్షన్ ఇవ్వాలి. ఫంక్షన్ మన ఎక్కడి నుండి వస్తుంది? FUN అనే ఈ యొక్క పారామీటర్ ద్వారా వస్తుందన్నమాట. ఓకే. సో, ఫంక్షన్ వచ్చింది. తర్వాత రో. రో అనేది ఇదిగోండి ఇక్కడ ఇవ్వాలి. ఓకే. సో, ఈ రోకి డిఫరెన్స్ ఉండాలి కాబట్టి నేనైతే రో నంబర్. ఓకే. రో నంబర్ అనేది తీసుకుంటున్నా. నెక్స్ట్ కాలమ్ నంబర్. ఓకే. కాలమ్ నంబర్ అనేది తీసుకుంటున్నా. ఆ కాలమ్ నంబర్ అనేది నేను ఎక్కడ ఇస్తాను అనంటే ఇక్కడ రో దగ్గర అయితే ఇస్తా. ఓకే. రో నంబర్. తర్వాత ఇక్కడ కాలమ్ నంబర్ ఉంది కదా! కాలమ్ నంబర్.
ఓకే. సో, ఈ విధంగా అయితే ఇచ్చా. ఇప్పుడు నేనేం చేస్తాను అనంటే డైరెక్ట్‌గా ఓకే. డైరెక్ట్‌గా ఏం చేస్తాను? ప్రోగ్రామ్‌ని రన్ చేస్తా. సో, మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మనకి ఇన్ని బటన్స్ వచ్చేసినియి. ఈ బటన్స్ ఎక్కడి నుండి వచ్చినియి? చూడండి. ఈ బటన్స్ అనేవి ఇగోండి మనం ఇక్కడ టపుల్‌లో ఏవైతే వాల్యూస్ అనేవి ఇచ్చామో, ఆ వాల్యూస్ ద్వారా ఈ బటన్స్ అనేవి మనకి రావడం జరిగింది. సో, అవి కూడా ఓకే. ఇక్కడ మనకేమైంది చూడండి. ఈ ఎంటర్ బటన్ అనేది 2 టైమ్స్ వచ్చింది. 2 టైమ్స్ ఎందుకొచ్చింది? అంటే మనం ఆల్రెడీ ఇక్కడ ఒక బటన్ అనేది క్రియేట్ చేసాం కదా! ఈ బటన్ అనేది ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. సో, 8 అనేది తీసేసి ఇక్కడ ఇదనేది రిఫ్లెక్ట్ అవుతుంది. సో, దీన్ని మనం ఏం చేద్దాం? కామెంట్ అయితే చేద్దాం ప్రస్తుతానికి. ఓకే. మళ్ళీ వన్స్ రన్ చేస్తే అప్పుడు మనకేమొస్తుంది? ఇదిగోండి 8 అనే సింబల్ వచ్చిందా? ఈ విధంగా మనకి బటన్స్ అనేవి క్రియేట్ అయ్యాయి. ఓకే. సో, బటన్స్ క్రియేట్ చేసాం. ఓకే. కానీ నాకు ఇక్కడ ఇంకొక బటన్ అనేది కావాలి. సో, అదేం బటన్? ఇదిగోండి డిగ్రీ బటన్. సో, ఇది ఏంటంటే మనకి ఏదైతే ఈ యొక్క సైన్ వాల్యూస్, కాస్ వాల్యూస్ ఉన్నాయో, సో, సైన్ వాల్యూస్, కాస్ వాల్యూస్ దగ్గరైతే ఆ యొక్క డిగ్రీ బటన్ అనేది మనకైతే యూజ్ అవుతుంది. సో, దానికోసం నేనేం చేస్తున్నా మోడ్ అండర్ స్కోర్ బటన్ అనే ఒక వేరియబుల్ అయితే తీసుకుంటున్నా. సో, దీనికి నేనేం చేస్తా బటన్ అనే విడ్జెట్ తీసుకొని దీనికి రూట్‌ని పాస్ చేసి ఓకే. సో, టెక్స్ట్ అనేది నేను ఇక్కడ ఏమి ఇస్తున్నానంటే డిగ్రీ అనేదైతే ఇస్తున్నా. ఇక్కడ చూడండి మనకి ఫస్ట్ ఏముంది? డిగ్రీ అని ఉంది కదా! సో, డీఈజీ అనేదైతే నేను ఇస్తున్నా. సో, ఇలా ఇచ్చిన తర్వాత నెక్స్ట్ కమాండ్ ప్రస్తుతానికైతే నేను శాంపుల్‌ని ఇస్తున్నా. తర్వాత రీప్లేస్ చేస్తా ఖచ్చితంగా. సో, ఈ విధంగా క్రియేట్ చేసిన తర్వాత మళ్ళీ మనం ఏం చేస్తాం? కమాండ్ పాస్ చేసాం. కమాండ్ పాస్ చేసిన తర్వాత నెక్స్ట్ ఫాంట్ సైజ్ అన్నమాట. సో, ఫాంట్ సైజ్ ఇంతకుముందు మనం ఏమి ఇచ్చాం? ఏరియల్ ఆ తర్వాత 16 అనేది ఇచ్చాం కదా! సో, అదే నేనైతే ఇక్కడ రిపీట్ చేస్తున్నా. నెక్స్ట్ బ్యాక్‌గ్రౌండ్ కలర్ అన్నమాట. సో, బ్యాక్‌గ్రౌండ్ కలర్ అనేది నేను కొంచెం డిఫరెంట్‌గా 444 అనేది ఇస్తున్నా. 444 ఇచ్చిన తర్వాత సో, ఫోర్‌గ్రౌండ్ వచ్చేటప్పటికి నేనైతే వైట్ అయితే ఇస్తున్నా. వైట్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఇది నేను ఎక్కడ ప్లేస్ చేయాలి? మోడ్ బటన్ డాట్ గ్రిడ్ ఓకే. గ్రిడ్ ఆఫ్ సో, ఇక్కడ రోస్ అనేవి మనకి 6/6 వరకు వచ్చాయి. అవునా? నేను రో 7 క్రియేట్ చేసి కాలమ్ అనేది 0 ఇస్తా. నెక్స్ట్ ఇది నాకేమవ్వాలి? ఎంటైర్ ఓకే. ఈ బటన్ అనేది నాకు లెఫ్ట్ నుండి రైట్ వరకి ఎంటైర్‌దే సెక్షన్ అనేది నాకైతే ఉండాలి. సో, దానికోసం నేనిప్పుడేం చేస్తాను? స్టిక్కీ అనేది తీసుకొని సో, స్టిక్కీలో NSEW అనేది నేనైతే ఇచ్చా. నెక్స్ట్ ప్యాడ్ ఎక్స్ అనేది ఇస్తా. ప్యాడ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1, ప్యాడ్ వై ఈజ్ ఈక్వల్ టు 1 అయితే నేనిస్తా. వన్స్ ఇలా క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడైతే నేను ప్రోగ్రామ్‌ని రన్ చేస్తా. ఓకే. నాకు డిగ్రీ బటన్ అయితే క్రియేట్ అయింది. కానీ ఇదేమైంది? మనకి ఎంటైర్ ఈ సెక్షన్ మొత్తం అయితే నాకు రిఫ్లెక్ట్ అవ్వాలి కాబట్టి ఇక్కడైతే అవ్వట్లేదు. అవునా? ఎందుకు అవ్వట్లేదు అనంటే మనం స్టిక్కీ ఇచ్చాం గానీ కాల్ స్పాన్ అయితే ఇవ్వలా. ఇంతకుముందు మనం కాల్ స్పాన్ అనేది ఇచ్చాం కదా! కాల్ స్పాన్ అనేది ఎక్కడిచ్చాం? మనం ఇన్‌పుట్‌కి ఇచ్చాం కదా! సో, అదే విధంగా కాల్ స్పాన్ అనేది నేను ఇక్కడ కూడా ఇవ్వాలి అనుకుంటున్నా. కాలమ్ స్పాన్ ఈజ్ ఈక్వల్ టు 7 ఓకే. సో, ఇచ్చా. నేను ప్రోగ్రామ్‌ని రన్ చేస్తా. ఇగోండి కాలమ్ స్పాన్ అనేది వచ్చింది. బట్ నాకు ఇక్కడేంటంటే కాలమ్స్ వరకైతే నాకు పర్ఫెక్ట్ గానే సెట్ అయ్యాయి. బట్ ఇక్కడ రోస్ వరకైతే సెట్ అవ్వట్లేదు. రోస్ వరకి సెట్ అవ్వట్లేదు ఎందుకు అనంటే ఇంతకుముందు మనం కాలమ్ స్పాన్‌కి ఒక ఫర్ లూప్ అనేది క్రియేట్ చేసాం. అవునా? సో, ఇక్కడ ఇప్పుడు రో స్పాన్‌కైతే క్రియేట్ చేస్తా. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ సో, ఇక్కడ నేను ఎంత తీసుకోవాలి? 7 తీసుకోవాలా? 8 తీసుకోవాలా? 8 తీసుకోవాలి. ఎందుకు అనంటే ఇక్కడ మనకి ఫస్ట్ 2, 3, 4, 5, 6, 7, 8 రోస్ ఉన్నాయి కాబట్టి నేనైతే 8 అనేది తీసుకుంటా. ఓకే. తీసుకున్న తర్వాత రూట్ డాట్ కాన్ఫిగర్ ఆఫ్ ఐ వాల్యూ అనేది తీసుకొని నేను ఇప్పుడు ఏమి ఇస్తాను? ఓకే. వెయిట్ ఈజ్ ఈక్వల్ టు 1 అయితే ఇస్తా. సో, వన్స్ ఇలా క్రియేట్ చేసిన తర్వాత ఏమవుతుంది అనంటే ఇక్కడ చూడండి నాకు ఓకే. రెస్పాన్సివ్‌గా ఈ యొక్క కాలిక్యులేటర్ అనేది క్రియేట్ అయింది. సో, రెస్పాన్సివ్‌గా క్రియేట్ అయింది. కానీ ఇక్కడ మనకేంటంటే మనకి ఇన్పుట్ ట్యాగ్ కూడా వర్క్ చేస్తుంది. బట్ ఇన్పుట్ ట్యాగ్ చూడండి నేను ప్రోగ్రామ్‌ని రన్ చేసిన తర్వాత నాకేమవుతుంది అనంటే ఇక్కడ మనం డైరెక్ట్‌గా ఏమన్నా క్లిక్ చేయడానికి అవ్వదు. డైరెక్ట్‌గా ఇక్కడేంటంటే మనకి ఇన్పుట్ ట్యాగ్ అనేది ఇక్కడైతే మనకి డిస్‌ప్లే అవ్వట్లేదు. వన్స్ నేను క్లిక్ చేసిన తర్వాత మాత్రమే ఇక్కడ డిస్‌ప్లే అవుతుంది. అవునా? సో, దానికోసం నేనేం చేయాలి అనంటే ఇక్కడ ఏదైతే ఎంట్రీ బటన్ అనేది మనం క్రియేట్ చేసామో ఫస్ట్ సో, ఆ ఎంట్రీ బటన్‌కి నేనిప్పుడు ఏం చేస్తాను అనంటే ఇంకొక ఎంట్రీ డాట్ ఫోకస్ అండర్ స్కోర్ సెట్ అనేది ఒక ఫంక్షన్ అయితే ఇస్తా. ఫోకస్ అండర్ స్కోర్
సెట్ అనేది ఒక ఫంక్షన్ అయితే ఇస్తా. సో, ఇలా ఇచ్చినప్పుడు మనం ఎప్పుడైతే ప్రోగ్రామ్‌ని రన్ చేస్తామో అప్పుడు ఆటోమేటిక్‌గా వస్తుంది. వన్స్ నేను ఇది కామెంట్ చేసి రన్ చేస్తే అప్పుడు మనకేమవుతుంది? అదొచ్చిందా? రాలేదు. సో, నెక్స్ట్ దీన్ని నేనైతే అన్‌కామెంట్ అయితే చేస్తున్నా. ఓకే. సో, ఇలా అన్‌కామెంట్ చేసినప్పుడు మనకైతే ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ బటన్‌కి మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ అనేవి క్రియేట్ చేస్తాము. సో, ఫస్ట్ మనం ఏం ఫంక్షన్ క్రియేట్ చేస్తాము అనంటే, ఇక్కడ మనకి ఏవైతే ఈ నంబర్స్ ఉన్నాయో ఈ నంబర్స్‌కి ఎడిషన్, మైనస్, సబ్ట్రాక్షన్, డివిజన్ అండ్ పారాంథసిస్‌కి ఈ విధంగా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బటన్స్‌కి యూజ్ అయ్యే విధంగా ఒక ప్రెస్ అనే ఫంక్షన్ అనేది క్రియేట్ చేశాను. ప్రెస్ అనే ఫంక్షన్ క్రియేట్ చేసిన తర్వాత ఒక గ్లోబల్ వేరియబుల్ అనేది క్రియేట్ చేస్తా. గ్లోబల్ వేరియబుల్. ఓకే. సో, ఆ వేరియబుల్ నేమ్ వచ్చేటప్పటికి ఎక్స్‌ప్రెషన్ అనేది ఒక వేరియబుల్ క్రియేట్ చేసి ఇక్కడ ఎంప్టీ స్ట్రింగ్ అనేది ఇస్తా. ఓకే. ఆ ఎంప్టీ స్ట్రింగ్ ద్వారా ఇప్పుడు మనం ఏం చేస్తాం? ఇక్కడ ప్రెస్ అనే ఫంక్షన్ క్రియేట్ చేశాం కదా! ఈ ఫంక్షన్‌లో ఆ యొక్క గ్లోబల్ వేరియబుల్‌ని నేనైతే యాక్సెస్ చేస్తా. ఓకే. గ్లోబల్ ఎక్స్‌ప్రెషన్. ఎందుకు? అంటే మనకి ఆ యొక్క ఎక్స్‌ప్రెషన్ అనేది గ్లోబల్‌గా చేంజ్ అవ్వడం కోసం ఈ విధంగా అయితే యాక్సెస్ చేశా. నెక్స్ట్ నేనేం చేస్తా? ఈ ఎక్స్‌ప్రెషన్‌కి ఓకే. ఎడిషన్ అసైన్‌మెంట్ ఆపరేటర్ యూజ్ చేసి స్ట్రింగ్ ఆఫ్ కీ అనేది ఇస్తా. కీ అనేది నేను ఎక్కడి నుండి తీసుకుంటాను అనంటే, ఇక్కడ నేను పారామీటర్ ద్వారా అయితే ఆ కీ వాల్యూ అనేది తీసుకుంటా. నెక్స్ట్ నేనేం చేస్తా? ఇంతకుముందు లాస్ట్ వీడియోలో మనం ఈక్వేషన్ అనే ఒక వేరియబుల్ అనేది క్రియేట్ చేసాం కదా! సో, ఆ ఈక్వేషన్ అనే వేరియబుల్‌కి డాట్ సెట్ ఆఫ్ ఈ ఎక్స్‌ప్రెషన్‌ని సెట్ చేస్తా. నేను ఎప్పుడైతే ఆ యొక్క కీని ప్రెస్ చేస్తానో, ఆ కీని ప్రెస్ చేసినప్పుడు మనకి ఈ యొక్క ఇన్‌పుట్ బాక్స్‌లో ఆ వాల్యూ అనేది డిస్‌ప్లే అవ్వడం కోసం ఈక్వేషన్ డాట్ సెట్ ఆఫ్ ఎక్స్‌ప్రెషన్ అనేది క్రియేట్ చేశా. ఫస్ట్ మనం ఎప్పుడైతే కీ అనేది ప్రెస్ చేస్తామో, కీ అనేది ప్రెస్ చేసిన తర్వాత అది స్ట్రింగ్ ఫార్మాట్‌లోకి కన్వర్ట్ అయ్యి, అది ఎక్స్‌ప్రెషన్‌లో స్టోర్ అవుతుంది. ఎక్స్‌ప్రెషన్‌లో స్టోర్ అయిన తరువాత మనకి ఆ ఎక్స్‌ప్రెషన్ అనేది మనకి ఈ ఇన్‌పుట్‌లో కనిపించడం కోసం ఈక్వేషన్ డాట్ సెట్ ఆఫ్ ఎక్స్‌ప్రెషన్ అనేది క్రియేట్ చేశా. ఓకే. ఇలా క్రియేట్ చేసిన తర్వాత నెక్స్ట్ నేను ఎప్పుడైతే ఇక్కడ నేను జస్ట్ టైప్ చేస్తున్నా. సో, ఇలా టైప్ చేసినప్పుడు ఈ కర్సర్ అనేది ఎప్పుడు ఎండింగ్‌లో ఉండడం కోసం నేనేం చేస్తాను అనంటే ఎంట్రీ డాట్ ఐ కర్సర్ ఆఫ్ ఎండ్ అనేది తీసుకుంటా. అంటే ఏంటి? ఈ ఐ కర్సర్ అనేది మనకి ఒక మెథడ్ అన్నమాట. సో, ఎంట్రీ అనే విడ్జెట్‌లో ఐ కర్సర్ అనేది మనకి ఎండ్‌లోకి వెళ్ళాలి. అంటే ఎప్పుడైతే నేను ఈ యొక్క వాల్యూస్ అనేవి టైప్ చేస్తానో, ఈ కర్సర్ అనేది ఎప్పుడు ఎండింగ్ స్టేట్‌లోనే ఉంటుంది అని అది చెప్తుందన్నమాట. ఓకే. సో, ఇప్పుడు ప్రెస్ అనేది ఇచ్చాము. ఇప్పుడు నేను టైప్ చేస్తున్నాను. రావట్లేదు. ఎందుకు అనంటే ఆ యొక్క బటన్స్‌కి మనమైతే ఈ ఫంక్షన్‌ని యాక్సెస్ ఇవ్వాలి. సో, ఎలా యాక్సెస్ ఇస్తాము అనంటే ఇక్కడ జాగ్రత్తగా చూడండి. నేను 1 అనే నంబర్‌కి యాక్సెస్ అనేది ఇస్తున్నా. సో, ఇక్కడ 1 అనే నంబర్‌కి యాక్సెస్ అనేది ఎలా ఇస్తాము? అంటే డైరెక్ట్‌గా ప్రెస్ ఆఫ్ ఇక్కడ కీ వాల్యూ ఇవ్వాలి కదా! కీ వాల్యూ ఏంటిది? 1 కదా! 1 అనేది నేను స్ట్రింగ్ ఫార్మాట్‌లో అయితే ఇస్తా. ఇలా ఇచ్చిన తర్వాత ఒక్కసారి ప్రోగ్రామ్‌నయితే రన్ చేస్తా. రన్ చేసినప్పుడు ఏమవుతుంది? మనకి బై డిఫాల్ట్‌గా 1 అనేది ఇక్కడ డిస్‌ప్లే అవుతుంది. మనం ప్రెస్ చేయలేదు కానీ డిస్‌ప్లే అవుతుంది. ఎందుకు అనంటే ఈ ఫంక్షన్ అనేది ఈ బటన్ క్రియేట్ అయినప్పుడు డైరెక్ట్‌గా కాల్ అవుతుంది కాబట్టి ఇలా మనకైతే డిస్‌ప్లే అవుతుంది. సో, అలా డిస్‌ప్లే అవ్వకుండా ఉండడం కోసం నేనేం చేస్తాను అనంటే ఇక్కడ లాంబ్డా ఫంక్షన్ అనేది యూజ్ చేస్తా. ఓకే. లాంబ్డా ఫంక్షన్ అనేది యూజ్ చేసి నేనైతే ప్రోగ్రామ్‌ని రన్ చేస్తా. ఇప్పుడు మనకి డిస్‌ప్లే అయిందా? అవ్వలేదు. ఇప్పుడు నేను బటన్‌ని ప్రెస్ చేస్తా. 1 డిస్‌ప్లే అయిందా? 1 డిస్‌ప్లే అయిందా? 1 డిస్‌ప్లే అయిందా? మరి 2, 3, 6 వీటిలకి ఎందుకు డిస్‌ప్లే అవ్వట్లేదంటే లాంబ్డా ఫంక్షన్ అనేది ఇవ్వలేదు కాబట్టి డిస్‌ప్లే అవ్వట్లేదు. ఇప్పుడు నేనేం చేస్తా? ఈ లాంబ్డా ఫంక్షన్‌ని కాపీ చేసుకొని ఈచ్ అండ్ ఎవ్రీ బటన్‌కైతే నేనిస్తా. బటన్‌కిచ్చి ఈ వాల్యూ అనేది చేంజ్ చేసుకుంటా. ఓకే. నంబర్స్‌కి ఇచ్చిన తర్వాత ఇక్కడ నేనేం చేస్తాను అనంటే పర్సెంటేజ్ సింబల్‌కి కూడా ఇస్తా. మాడ్యులస్ డివిజన్ అన్నమాట. డివిజన్‌కిస్తా. తర్వాత ఇక్కడ ఏదైతే స్టార్ సింబల్, నెక్స్ట్ పారాంథసిస్, ఓపెన్ పారాంథసిస్, నెక్స్ట్ క్లోజ్డ్ పారాంథసిస్, నెక్స్ట్ మైనస్ సింబల్, నెక్స్ట్ ప్లస్, నెక్స్ట్ డెసిమల్ వాల్యూకిస్తా, నెక్స్ట్ 0 ఈక్వల్ టుకి ఇవ్వను. నెక్స్ట్ ఎక్స్ పవర్ వైకి అయితే నేనైతే ఇస్తా. ఎక్స్ పవర్ వైలో నేనేం చేస్తానంటే డబుల్ స్టార్ అనేది తీసుకుంటా. సో, ఈ విధంగా ఇచ్చిన తర్వాత
నెక్స్ట్ ఇప్పుడు ఒకసారి ప్రోగ్రామ్‌ని రన్ చేద్దాం. ఈ ప్రోగ్రామ్‌ని రన్ చేసినప్పుడు ఏమవుతుంది? మనం దేనికి ఇచ్చామో ఒకసారి అయితే చెక్ చేసుకుందాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ప్లస్సు, మైనస్సు, స్టారు, డివైడెడ్ బై, పర్సెంటేజ్, ఓపెన్ పారాంథసిస్, క్లోజ్డ్ పారాంథసిస్, నెక్స్ట్ డెసిమల్, ఈ విధంగా అయితే డిఫరెంట్ బటన్స్‌కి ఇవ్వడం జరిగింది. ఓకే. సో, ఈ విధంగా ఇచ్చిన తర్వాత నెక్స్ట్ బటన్ ఏంటంటే క్లియర్ బటన్ అన్నమాట. అంటే ఏంటి? నేను ఎప్పుడైతే ఈ యొక్క బటన్స్ మీద వాల్యూస్ అనేవి క్లిక్ చేస్తానో అప్పుడు ఇది క్లియర్ అవ్వడానికి క్లియర్ అనే ఫంక్షన్‌ని క్రియేట్ చేస్తా. సో, క్లియర్ అనే ఫంక్షన్‌ని క్రియేట్ చేద్దాం. డెఫ్ క్లియర్ అనే ఫంక్షన్‌లో నేనేం చేస్తా? క్లియర్ అంటే ఏంటి? ఆ యొక్క ఎక్స్‌ప్రెషన్‌ని నేను క్లియర్ చేయాలి కాబట్టి ఆ యొక్క ఎక్స్‌ప్రెషన్‌ని నేను గ్లోబల్‌గా యాక్సెస్ చేస్తా. గ్లోబల్‌గా యాక్సెస్ చేసిన తర్వాత ఎప్పుడైతే నేను క్లియర్ బటన్ మీద క్లిక్ చేస్తానో సో, అప్పుడేమవుతుంది? ఈ ఎక్స్‌ప్రెషన్ అనేది నాకు ఎంప్టీ స్ట్రింగ్‌గా అయితే మారాలి. ఆ ఇన్‌పుట్‌లో కనబడడం కోసం ఈక్వేషన్ డాట్ సెట్ ఆఫ్ ఎక్స్‌ప్రెషన్ అనేది నేనైతే ఈ విధంగా క్రియేట్ చేస్తా. ఇలా క్రియేట్ చేసిన తర్వాత ఈ క్లియర్ అనే బటన్‌కి ఆ ఫంక్షన్ అనేది యాక్సెస్ ఇవ్వాలి. ఓకే. సో, ఇక్కడ మనం డైరెక్ట్‌గా ఇస్తే సరిపోతుంది. ఎందుకు అనంటే ఇక్కడ మనం ఏ వాల్యూ అనేది పాస్ చేయట్లేదు కాబట్టి మనం డైరెక్ట్‌గా ఈ విధంగా ఇస్తే సరిపోతుంది. వన్స్ ప్రోగ్రామ్‌ని రన్ చేసినప్పుడు నేనైతే వాల్యూస్‌ని టైప్ చేస్తున్నా. ఓకే. నేనిప్పుడు క్లియర్ మీద క్లిక్ చేస్తే ఆ యొక్క ఇన్‌పుట్ వాల్యూ మొత్తం పోయిందన్నమాట. ఒకసారి చూడండి మళ్ళీ క్లియర్. ఓకే. పోయింది కదా! ఇప్పుడు బ్యాక్ స్పేస్ ఇక్కడ సింగిల్ వాల్యూ లాస్ట్ వాల్యూ మాత్రమే డిలీట్ అవ్వాలి. బ్యాక్ స్పేస్ అంటే లాస్ట్ వాల్యూ మాత్రమే డిలీట్ అవ్వాలన్నమాట. సో, ఏ విధంగా డిలీట్ అవుతుంది అనేది ఇప్పుడు చూద్దాం. దానికోసం నేనేం చేస్తా? బ్యాక్ స్పేస్ అనే ఒక ఫంక్షన్ అనేది తీసుకుంటాం. ఇక్కడ నేనేం చేస్తా? మళ్ళీ గ్లోబల్ ఎక్స్‌ప్రెషన్‌ని గ్లోబల్‌గా యాక్సెస్ చేస్తున్నా. తర్వాత ఈ ఎక్స్‌ప్రెషన్ అనేది నాకు ఏ విధంగా ఈక్వల్ అవ్వాలి అనంటే ఇక్కడ నేనేం తీసుకుంటున్నా ఎక్స్‌ప్రెషన్ స్క్వేర్ బ్రేసెస్ కోలన్ -1. సో, ఇలా తీసుకున్నప్పుడు ఏమవుతుంది అనంటే మనకి ఏదైతే ఇన్‌పుట్ వాల్యూ అనేది ఉంటుందో అప్పుడు నేను ఈ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు నాకేమవ్వాలి అనంటే లాస్ట్ వాల్యూ అనేది డిలీట్ అవ్వడం కోసం నేనైతే కోలన్ -1 అనేది తీసుకున్నా. ఓకే. కోలన్ -1. ఇప్పుడు నేను మళ్ళీ ఏం చేయాలి? ఈక్వేషన్ డాట్ సెట్ ఆఫ్ ఎక్స్‌ప్రెషన్ అనేది మనమైతే ఖచ్చితంగా చేయాలి. అప్పుడు మాత్రమే మనకైతే అక్కడ డిస్‌ప్లే అవుతుంది. ఇప్పుడు బ్యాక్ స్పేస్‌ని నేను ఇక్కడ బటన్‌కి యాక్సెస్ అనేది ఇస్తున్నా. ఓకే. ఇప్పుడు ప్రోగ్రామ్‌ని రన్ చేద్దాం. ప్రోగ్రామ్‌ని రన్ చేసినప్పుడు నాకేమవుతుంది అనంటే ఇక్కడ చూడండి 789 ఇంటూ 9 -6 ప్లస్ 9. ఇప్పుడు నేనేం చేస్తా? బ్యాక్ స్పేస్ అనేది క్లిక్ చేస్తా. 1 బ్యాక్ స్పేస్, బ్యాక్ స్పేస్, బ్యాక్ స్పేస్, బ్యాక్ స్పేస్. అవుతుందా? మంచిగానే వర్కౌట్ అవుతుంది కదా! ఓకే. ఈ విధంగా అయితే మనం క్రియేట్ చేస్తాం. సో, ఇప్పుడు మనం ఈక్వల్ టు ఫంక్షన్ అనేది క్రియేట్ చేద్దాం. సో, ఈక్వల్ టు ఫంక్షన్ అనేది ఏ విధంగా క్రియేట్ చేస్తాము అనంటే సపోజ్ నేనైతే ఇప్పుడు ఇక్కడ ఈ విధంగా క్రియేట్ చేసుకున్నా. ఓకే. సో, ఇప్పుడు డెఫ్ ఎవాల్యుయేట్ అనే ఒక ఫంక్షన్ క్రియేట్ చేసుకొని ఇక్కడ నేను గ్లోబల్ ఎక్స్‌ప్రెషన్‌ని గ్లోబల్‌గా యాక్సెస్ చేస్తున్నా. ఓకే. ఒక సొల్యూషన్‌ని సాల్వ్ చేస్తున్నాం కాబట్టి ట్రై అండ్ యాక్సెప్ట్ బ్లాక్ అనేది యూజ్ చేస్తా. ఇక్కడ నేను రిజల్ట్ అనే ఒక వేరియబుల్ తీసుకొని ఈ రిజల్ట్‌లో ఎవాల్ అనే ఒక ఫంక్షన్ తీసుకొని అంటే ఏదైతే ఎక్స్‌ప్రెషన్ ఉందో ఆ ఎక్స్‌ప్రెషన్‌ని ఎవాల్యుయేట్ చేస్తాయి. ఈవీఏఎల్ అనేది మనకి బిల్డ్ ఇన్ ఫంక్షన్ అన్నమాట. ఈ ఫంక్షన్ ద్వారా ఏదైతే ఈ యొక్క ఇన్‌పుట్ వాల్యూ ఉంటుందో ఈ ఇన్‌పుట్ వాల్యూ మొత్తాన్ని సాల్వ్ చేసేస్తుంది. సపోజ్ నాకు ఇక్కడ ఏంటంటే క్లియర్ చేస్తున్నా 12 + 9 * 6 - 8 డివైడెడ్ బై 9 అని తీసుకున్నా. అప్పుడేమవుతుంది? ఈచ్ అండ్ ఎవ్రీ వాల్యూని అది డైరెక్ట్‌గా ఎవాల్యుయేట్ అనే ఫంక్షన్ తీసుకొని సాల్వ్ చేసేస్తుందన్నమాట. అప్పుడు మనకి ఫైనల్‌గా అవుట్‌పుట్ అనేది వచ్చేస్తుంది. ఓకే. ఆ అవుట్‌పుట్‌ని స్ట్రింగ్ ఫార్మాట్‌లో కన్వర్ట్ చేస్తాం. ఈక్వేషన్ డాట్ సెట్ ఆఫ్ రిజల్ట్ అంటే ఏంటి? ఆ యొక్క ఇన్‌పుట్‌లో ఈ వాల్యూ పోయి మనకి రిజల్ట్ అనేది కనిపిస్తుందన్నమాట. ఓకే. అందుకోసం మనం ఈ విధంగా ఈక్వేషన్ డాట్ సెట్ ఆఫ్ రిజల్ట్ అనేది ఇచ్చాము. నెక్స్ట్ ఎక్స్‌ప్రెషన్ ఈజ్ ఈక్వల్ టు రిజల్ట్ అని నేనైతే ఇస్తా. అప్పుడేమవుతుంది? ఎక్స్‌ప్రెషన్ కూడా మనకైతే చేంజ్ అవుతుందన్నమాట. అప్పుడు నెక్స్ట్ మనం ఆ యొక్క ఆన్సర్‌కి మనం వేరే వాల్యూస్‌ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ ఎర్రర్ గనుక వస్తే అప్పుడు మనం ఏం చేయాలి? ఈక్వేషన్ డాట్ సెట్ ఆఫ్
ఎర్రర్ అనే ఒక స్ట్రింగ్ ఫార్మాట్ అనేది పంపిస్తా. ఇది ఎక్కడ కనిపిస్తుంది మనకి అంటే ఇన్పుట్ లో కనిపిస్తుంది అనమాట, మీకు ఎర్రర్ వచ్చింది అని. అప్పుడు ఎర్రర్ వచ్చినప్పుడు ఏం చేయాలి, ఈ ఎక్స్ప్రెషన్ అనేది నేను ఎంప్టీ చేస్తా. ఓకే, ఈ విధంగా ఎవాల్యుయేట్ ఫంక్షన్ అనేది క్రియేట్ చేస్తాము. ఇప్పుడు మనం ఏం చేద్దామనంటే ఈ ఎవాల్యుయేట్ ఫంక్షన్ ని ఈజ్ ఈక్వల్ టు సింబల్ కి యాక్సెస్ అయితే చేద్దాం. ఎవాల్యుయేట్ ఓకే, సో ఈ విధంగా ఇచ్చిన తర్వాత ఇప్పుడు ప్రోగ్రామ్ అయితే ఒక్కసారి రన్ చేద్దాం. 78 ప్లస్ 9 ఇంటూ 6 ఈక్వల్ టు, ఇప్పుడు ఎంత వచ్చింది మనకు ఆన్సర్ 132 అనేది వచ్చింది. ఓకే, సో ఈ విధంగా మనం బటన్స్ అయితే క్లిక్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మళ్ళీ క్లియర్ చేసి 78 ఇంటూ 9 ఎంత వస్తుంది ఆన్సర్ 702 అనేది వచ్చింది. ఈ విధంగా మనకి ఈక్వల్ టు సింబల్ అనేది అయిపోయింది అనమాట. నెక్స్ట్ నేనేం చేస్తానంటే స్క్వేర్ రూట్ అనేది క్రియేట్ చేద్దాం. అంటే స్క్వేర్ రూట్ అంటే ఇక్కడ స్క్వేర్ అనేది ఉంది కదా, సో దాన్ని క్రియేట్ చేద్దాం. సో దానికోసం నేనేం ఫంక్షన్ తీసుకుంటున్నా, డెఫ్ స్క్వేర్ స్క్వేర్ రూట్ ఆఫ్ అని తీసుకొని ఇప్పుడు నేనేం చేస్తా, ఇక్కడ గ్లోబల్ వేరియబుల్ ని యాక్సెస్ చేస్తా. ప్రతి ఒక్క ఫంక్షన్ లో గ్లోబల్ వేరియబుల్ అనేది మనమైతే ఖచ్చితంగా యాక్సెస్ చేస్తాము. ఓకే, ఇక్కడ కూడా నేను ట్రై అండ్ యాక్సెప్ట్ బ్లాక్స్ అనేవి తీసుకుంటున్నా. యాక్సెప్ట్ బ్లాక్స్ లో ఏం రావాలి, ఇంతకు ముందు మనం ఏదైతే క్రియేట్ చేసామో అదే తీసుకుంటున్నాను అనమాట. అన్నిటిలో అదే తీసుకుంటాం. సో ఈక్వేషన్స్ ని సాల్వ్ చేస్తున్నాం కాబట్టి మనం ఈ విధంగా ట్రై అండ్ యాక్సెప్ట్ బ్లాక్స్ అనేవి తీసుకోవాలి. ఇప్పుడు నేనేం చేస్తాను అని అంటే రిజల్ట్ అని ఇక్కడ కూడా ఒక వేరియబుల్ అనేది క్రియేట్ చేసుకుంటా. సో ఇక్కడ నేను స్క్వేర్ రూట్ ని సాల్వ్ చేయడం కోసం ఓకే మ్యాథ్ అనే మాడ్యూల్ ని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఓకే, మ్యాథ్ అనే మాడ్యూల్ ని ఇంపోర్ట్ చేసుకుంటా. ఇంపోర్ట్ మ్యాథ్. ఓకే, ఇంపోర్ట్ మ్యాథ్ అనే మాడ్యూల్ ని ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేనేం చేస్తా, ఎక్కడైతే మనకి స్క్వేర్ రూట్ అనేది కావాలో సో ఫస్ట్ మనం ఏం చేయాలి, ఫైనల్ గా అది స్ట్రింగ్ ఫార్మాట్ లోకి కన్వర్ట్ చేయాలి కాబట్టి నేను కన్వర్ట్ చేస్తున్నా. ఇక్కడ మ్యాథ్ డాట్ స్క్యూఆర్టీ స్క్వేర్ రూట్ అనే ఫంక్షన్ అయితే ఉంటుంది. సో ఆ స్క్వేర్ రూట్ అనే ఫంక్షన్ లోపల నేనేమి ఇస్తున్నానంటే ఎక్స్ప్రెషన్ ని తీసుకోవాలి. బట్ ఈ ఎక్స్ప్రెషన్ అనేది మనం ఫ్లోట్ లోకి కన్వర్ట్ చేయాలి. ఫ్లోట్ లోకి కన్వర్ట్ చేసి అప్పుడు మనం ఆ యొక్క వాల్యూని ఈ విధంగా తీసుకోవాలన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఏంటి, మనం ఈ ఎక్స్ప్రెషన్ ని ఫ్లోట్ లో కన్వర్ట్ చేసి ఆ ఫ్లోట్ లో వచ్చిన వాల్యూని మనం మ్యాథ్ డాట్ స్క్వేర్ రూట్ ద్వారా అయితే మనకి సాల్వ్ అయ్యి స్ట్రింగ్ లో సేవ్ అయ్యి రిజల్ట్ లో అయితే సేవ్ అవుతుంది. మళ్ళీ మనం ఏం చేయాలా, ఈక్వేషన్ డాట్ సెట్ ఆఫ్ రిజల్ట్ మనకి రిజల్ట్ లో కనిపించాలి కదా, అందుకోసమే ఈ విధంగా ఇచ్చాము. నెక్స్ట్ ఎక్స్ప్రెషన్ అనేది ఇజ్ ఈక్వల్ టు రిజల్ట్ కి చేస్తా. ఓకే, సో ఈ విధంగా అయితే మనకి స్క్వేర్ రూట్ అని సాల్వ్ చేసాం. ఇప్పుడు ఈ స్క్వేర్ రూట్ ని మనం ఏం చేద్దాం, ఎస్క్యూఆర్టీ అనేది మనకి ఉంది కదా, ఎక్కడ సింబల్ ఎక్కడ ఉంది, ఇదిగోండి ఎక్స్ స్క్వేర్ అని ఉంది కదా, ఎస్క్యూయు స్క్వేర్ రూట్ ఫంక్షన్ ని మనమైతే యాక్సెస్ చేసాం. ఇప్పుడు ప్రోగ్రామ్ ని రన్ చేద్దాం. ఇప్పుడు చూద్దాం, 9 స్క్వేర్ రూట్ మనకి ఎంత వచ్చింది 3.0 అంతే కదా. నెక్స్ట్ 25 స్క్వేర్ రూట్ ఆఫ్ 25 5.0 వచ్చింది కదా. సో ఈ విధంగా మనకైతే ఆన్సర్ అనేది వచ్చింది. 79 స్క్వేర్ రూట్ 8.88 ఈ విధంగా అయితే వస్తుంది. నెక్స్ట్ 81 స్క్వేర్ రూట్ ఎంత వస్తుంది 9 వస్తుంది. ఈ విధంగా అయితే మనకి స్క్వేర్ రూట్ కూడా సాల్వ్ అయింది. నెక్స్ట్ స్క్వేర్ అన్నమాట. సో స్క్వేర్ అనేది మనం ఎక్కడ ఇస్తాము, ఇదిగోండి మనం ఏం చేసామనంటే ఎక్స్ స్క్వేర్ కి స్క్వేర్ రూట్ ఫంక్షన్ అనేది సాల్వ్ చేసాం కదా, ఇక్కడ మనం రివర్స్ చేసామన్నమాట. ఓకే, చూసుకోండి ఇక్కడ స్క్వేర్ రూట్, ఇప్పుడు మనం ఇక్కడ ఏంటంటే స్క్వేర్ అన్నమాట. సో ఆ స్క్వేర్ అనే ఫంక్షన్ అనేది ఇప్పుడు నేను క్రియేట్ చేస్తా. ఓకే, డెఫ్ స్క్యూఆర్ఏ స్క్వేర్ అనే ఫంక్షన్ ని నేనైతే ఇప్పుడు క్రియేట్ చేస్తాను. స్క్యూఆర్ఏ స్క్వేర్. ఓకే, సో ఆ ఫంక్షన్ అనేది ఇప్పుడు నేను క్రియేట్ చేస్తాను అనమాట. సో స్క్వేర్ ఫంక్షన్ ఏంటి, మళ్ళీ యాజ్ యూజువల్ గ్లోబల్ ఎక్స్ప్రెషన్ ని నేనైతే కాల్ చేసుకొని ట్రై అండ్ యాక్సెప్ట్ బ్లాక్స్ అనేవి యూజ్ చేస్తున్నా. యాక్సెప్ట్ బ్లాక్స్ అనేవి యూజ్ చేసి సో యాక్సెప్ట్ లో నేనేం చేస్తా, ఎర్రర్ అనేది ఇది సేమ్ తీసుకుంటున్నా. ఓకే, ఇక్కడ నేనేం చేస్తా, ఇప్పుడు రిజల్ట్ అనే ఒక వేరియబుల్ తీసుకొని సో ఈ రిజల్ట్ అనే వేరియబుల్లో నేనేం చేస్తా, స్ట్రింగ్ ఫార్మాట్ కన్వర్ట్ చేయాలి కదా, స్ట్రింగ్ ఫార్మాట్ కన్వర్ట్ చేస్తా. నెక్స్ట్ ఫ్లోట్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అంటే ఈ ఎక్స్ప్రెషన్ ని నేను ఫ్లోట్ లోకి కన్వర్ట్ చేసి ఆ తర్వాత నేనేం చేస్తానంటే ఈ ఎక్స్ప్రెషన్ కి $2 అనేది ఇస్తా. అప్పుడు ఏమవుతుంది,
ఫ్లోట్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనేది, ఈ ఎక్స్ప్రెషన్ అనేది ఫస్ట్ ఫ్లోట్ లో కన్వర్ట్ ఉంది, ఆ తర్వాత వచ్చిన వాల్యూ అనేది స్క్వేర్ రూట్ ఆఫ్ 2 అనేది అవుతుంది అనమాట. ఓకే, సో ఆ విధంగా వచ్చిన వాల్యూ అనేది STR లో స్టోర్ అవుతుంది. STR లో స్టోర్ అయి స్ట్రింగ్ లోకి కన్వర్ట్ అయిన తర్వాత రిజల్ట్ లోకి స్టోర్ అవుతుంది. రిజల్ట్ లోకి స్టోర్ అయిన తర్వాత ఈక్వేషన్ డాట్ సెట్ ఆఫ్ రిజల్ట్ అప్పుడు మనకి డిస్ప్లే అవుతుంది. డిస్ప్లే అయిన తర్వాత మళ్ళీ మనం ఏం చేయాలి, ఎక్స్ప్రెషన్ ఇజ్ ఈక్వల్ టు రిజల్ట్ అన్నమాట. ఓకే, సో ఈ విధంగా చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేస్తాము, స్క్వేర్ అనేది మళ్ళీ మనం బటన్ కి అప్లై చేసేసాం కాబట్టి, ఓకే, బటన్ కి అప్లై చేసేసాం కాబట్టి ఒక్కసారి రన్ చేద్దాం. ఓకే, రన్ చేసినప్పుడు ఇక్కడ చూడండి 81 స్క్వేర్ రూట్ ఎంత వచ్చింది, 9 వచ్చింది. ఓకే, నేను 5 స్క్వేర్ ఎంత వచ్చింది, 25 వచ్చిందా, వచ్చింది. 1 స్క్వేర్ ఎంత వచ్చింది, 2 వచ్చింది. ఇక్కడ కర్సర్ చూడండి మనకి ఎక్కడ ఉంది, సో ఫస్ట్ నంబర్ ప్లేస్ లోనే ఉంది కాబట్టి ఇంతకు ముందు మనం ఏం చేసాము చూడండి, ఇక్కడ ఎంట్రీ డాట్ ఐ కర్సర్ అనేది నేను ఈ విధంగా ఇస్తానన్నమాట. దేనికి ఇస్తా, ఇప్పుడు స్క్వేర్ రూట్ కి అనేది ఇస్తా. ఓకే, ఈ విధంగా అయినప్పుడు స్క్వేర్ రూట్ కి ఇస్తా, నెక్స్ట్ స్క్వేర్ కూడా ఇస్తా. అప్పుడు మనకి ఎండింగ్ పొజిషన్ లో అయితే ఆ యొక్క కర్సర్ అనేది ఉంటుంది. చూడండి ఇప్పుడు 52 స్క్వేర్ రూట్, ఓకే, ఎండింగ్ పొజిషన్ లో అయితే ఇప్పుడు ఉంది. నెక్స్ట్ 81 స్క్వేర్ రూట్, ఓకే, 9 ఆ కర్సర్ అనేది ఎండింగ్ పొజిషన్ లో ఉందన్నమాట. సో ఆ విధంగా ఇచ్చినప్పుడు మనకైతే అవుతుంది. నెక్స్ట్ మనం ఏం చేస్తాం, ఈ క్యూబ్ రూట్ బటన్ ని సాల్వ్ చేద్దాం. సో క్యూబ్ రూట్ అంటే మనకి ఏ విధంగా వస్తుందో ఇక్కడైతే చూద్దాం. డెఫ్ క్యూబ్ రూట్ ఆఫ్ అని తీసుకొని ఇక్కడ నేనేం చేస్తా, మళ్ళీ సేమ్ గ్లోబల్ ఎక్స్ప్రెషన్, నెక్స్ట్ ట్రై అండ్ ఎక్సెప్ట్ బ్లాక్, నెక్స్ట్ మళ్ళీ సేమ్ అన్నమాట. ఇది కాపీ చేసుకొని నేనైతే సేవ్ చేస్తాను. నెక్స్ట్ ఇక్కడ నేనేం చేయాలి అంటే మళ్ళీ రిజల్ట్ అనేది ఒక వాల్యూ వేరియబుల్ తీసుకుంటున్నాం. ఇక్కడ స్ట్రింగ్ ఆఫ్ ఇంతకు ముందు చేసినట్టే ఫ్లోట్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. ఓకే, ఇక్కడ చేసాం కదా, ఇక్కడ ఏంటంటే పవర్ అనేది నేనేమి ఇస్తున్నా, 1/3 అనేది ఇస్తున్నా. సో ఎప్పుడైతే మనం క్యూబ్ రూట్ చేయాలి అనుకుంటున్నామో అప్పుడు 1/3 అనేది ఇస్తాం. ఇక్కడ ఇంతకు ముందు మనం ఏం చేసాం, స్క్వేర్ రూట్ అంటే SQRT ఫంక్షన్ అనేది యూజ్ చేసాం. SQRT ఫంక్షన్ కాకుండా పవర్ 1/2 అనేది ఇస్తే అప్పుడు మనకి అది స్క్వేర్ రూట్ అవుతుంది. ఇక్కడ మన క్యూబ్ రూట్ కాబట్టి మనకి 1/3 అనేది ఈ విధంగా ఇవ్వడం జరిగింది. సో ఇలా ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ సేమ్ ఈక్వేషన్ డాట్ సెట్ ఆఫ్ రిజల్ట్, నెక్స్ట్ ఎక్స్ప్రెషన్ ఇస్ ఈక్వల్ టు రిజల్ట్, నెక్స్ట్ ఎంట్రీ డాట్ ఐ కర్సర్ ఇస్ ఈక్వల్ టు ఎండ్ అనేది నేనైతే ఇక్కడ కాపీ పేస్ట్ అనేది చేస్తున్నా, సేమ్ అన్నమాట. నెక్స్ట్ క్యూబ్ రూట్ అనేది మనం ఎక్కడ ఇవ్వాలి, ఇదిగోండి ఇక్కడ క్యూబ్ రూట్ అనే ఫంక్షన్ అనేది యాక్సెస్ చేసాము. ఓకే, నెక్స్ట్ ఇదిగోండి ఇప్పుడు 81 క్యూబ్ రూట్ ఎంత, క్యూబ్ రూట్ ఆఫ్ 81 అంటే 4 అనేది వస్తుంది అనమాట. ఓకే, 2 కి క్యూబ్ రూట్ ఎంత వస్తుంది, 1.2, 2 2 4 4 2 8 కదా, 8 క్యూబ్ రూట్ ఎంత వస్తుంది మనకి, 2 అనేది వస్తుంది కదా. ఈ విధంగా మనకైతే ఈ యొక్క క్యూబ్ రూట్ అనేది అయింది. ఇప్పుడు నేనేం చేస్తా అంటే ఫ్యాక్టోరియల్ అనేది కనుక్కుంటా. ఓకే, ఫ్యాక్టోరియల్ అనేది కనుక్కుంటా. సో ఫ్యాక్టోరియల్ అనేది ఎలా కనుక్కుంటాము అని అంటే ఇక్కడ ఫస్ట్ డెఫ్ అనే ఫంక్షన్ తీసుకొని ఫ్యాక్టోరియల్ ఆఫ్, నెక్స్ట్ ఇక్కడ నేనేం చేస్తా, గ్లోబల్ గా ఎక్స్ప్రెషన్ ని కాల్ చేసి నెక్స్ట్ ట్రై అండ్ ఎక్సెప్ట్ బ్లాక్స్ ని యూజ్ చేస్తా. ఓకే, సో ట్రై అండ్ ఎక్సెప్ట్ బ్లాక్స్ ని యూజ్ చేసి ఈక్వేషన్ అనేది మళ్ళీ కామన్ ఇక్కడ కూడా. నెక్స్ట్ ఇక్కడ నేనేం చేస్తా, రిజల్ట్ అనేది తీసుకుంటా. రిజల్ట్ ఇస్ ఈక్వల్ టు STR ఆఫ్. ఓకే, ఇక్కడ నేనేం చేస్తా, మ్యాథ్ డాట్ ఫ్యాక్టోరియల్ అనేది ఇక్కడ యూజ్ చేస్తా. మ్యాథ్ డాట్ ఫ్యాక్టోరియల్ ఆఫ్. సో ఫ్యాక్టోరియల్ అనేది మనకి ఎప్పుడు ఇంట్ ఫార్మాట్ లోనే ఉండాలి. ఓకే, బట్ ఆ ఎక్స్ప్రెషన్ అనేది ఏదైతే ఉందో ఆ ఎక్స్ప్రెషన్ ని నేను ఫ్లోట్ గా కన్వర్ట్ చేసిన తర్వాత, ఓకే, సో ఈ ఎక్స్ప్రెషన్ అనేది ఏదైతే ఉందో అది ఫ్లోట్ గా కన్వర్ట్ చేస్తా. ఫస్ట్ ఫ్లోట్ గా కన్వర్ట్ చేసిన తర్వాత నేను ఇంట్ గా అయితే కన్వర్ట్ చేస్తా. ఓకే, ఇంట్ గా కన్వర్ట్ చేసిన తర్వాత అప్పుడు ఆ యొక్క నెంబర్ అనేది మనకి ఫ్యాక్టోరియల్ అనేది అవుతుంది. నెక్స్ట్ సేమ్ ఈక్వేషన్ డాట్ సెట్ ఆఫ్ రిజల్ట్, ఈ మూడు సేమ్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఆ ఫ్యాక్టోరియల్ అనేది మనం అయితే ఎక్కడ ఇస్తాము, బటన్ కి అయితే యాక్సెస్ ఇద్దాం ఫ్యాక్టోరియల్. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తా, ఒకసారి ప్రోగ్రామ్ అయితే రన్ చేస్తా. నార్మల్ 5 ఫ్యాక్టోరియల్ వాల్యూ ఎంత, 120 కదా మనకి. ఇవ్వండి 5 ఫ్యాక్టోరియల్ మనకి వాల్యూ ఎంత వచ్చింది, 120. 4 ఫ్యాక్టోరియల్ వాల్యూ ఎంత వచ్చింది, 24. 9 ఫ్యాక్టోరియల్ వాల్యూ ఎంత వచ్చింది, 362880 అనేది వచ్చింది అనమాట. ఓకే, సో ఈ విధంగా మనకి ఫ్యాక్టోరియల్ అనేది అయింది. ఇప్పుడు మనం ఏం చేద్దాము అని అంటే ఇక్కడ అబ్సల్యూట్ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, అబ్సల్యూట్ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. సో దాని గురించి మనం ఎలా క్రియేట్ చేస్తాము అని అంటే
ఇక్కడ డెఫ్ అబ్సల్యూట్ అనేది తీసుకొని ఇక్కడ నేనేం చేస్తాం, ఇప్పుడు గ్లోబల్ గా సేమ్ యాజ్ యూజువల్ ఇంతకు ముందు లాస్ట్ ఫంక్షన్స్ లో మనం ఎలా అయితే క్రియేట్ చేసామో అలానే క్రియేట్ చేస్తున్నాం. ఎక్సెప్ట్ బ్లాక్ తర్వాత ఈ విధంగా కాపీ చేసుకొని ఓకే. సో ఇక్కడ నేనేం చేస్తా, ఇప్పుడు రిజల్ట్ సేమ్ ఇంతకు ముందు లాస్ట్ ఫంక్షన్స్ లో మనం ఎలా అయితే క్రియేట్ చేసామో అలానే క్రియేట్ చేస్తాం అన్నమాట. ఇక్కడ అబ్సల్యూట్ వాల్యూ కదా, సో అబ్సల్యూట్ వాల్యూకి మనకి ఏంటంటే ఏబిఎస్ అనే ఒక బిల్డ్-ఇన్ ఫంక్షన్ అనేది ఉంటుంది. సో ఫస్ట్ మనం ఏం చేయాలి, ఎక్స్ప్రెషన్ ని ఫ్లోట్ లోకి కన్వర్ట్ చేసుకోవాలి. ఎక్స్ప్రెషన్ ని ఫ్లోట్ లో కన్వర్ట్ చేసుకున్న తర్వాత ఆ వచ్చిన వాల్యూ అనేది మనకి అబ్సల్యూట్ వాల్యూగా చేసి అది స్ట్రింగ్ ఫార్మాట్ లో కన్వర్ట్ అయ్యి మళ్ళీ మనకి రిజల్ట్ లో స్టోర్ అవుతుంది. నెక్స్ట్ సేమ్ యాజ్ యూజువల్ ఈక్వేషన్ డాట్ సెట్ ఆఫ్ రిజల్ట్ అనేది మనకి తెలుసు కదా. నెక్స్ట్ ఎక్స్ప్రెషన్ ఈజ్ ఈక్వల్ టు రిజల్ట్ చేస్తాం, ఎంట్రీ డాట్ ఐ కర్సర్ ఈజ్ ఈక్వల్ టు ఈ విధంగా చేస్తాం. సో అబ్సల్యూట్ వాల్యూ అంటే ఏంటంటే మనకి ఎప్పుడైతే నెగిటివ్ వాల్యూస్ ఉంటాయో ఆ నెగిటివ్ వాల్యూస్ ను కూడా మనం అయితే పాజిటివ్ వాల్యూస్ గా చేస్తాం. లైక్ ఇప్పుడు చూడండి, నేను 7 మైనస్ 9 అనేది ఇచ్చా, ఈక్వల్ టు చేసా. ఇప్పుడు మనకు ఎంత వచ్చింది, -2 వాల్యూ వచ్చిందా. ఈ -2 వాల్యూకి అబ్సల్యూట్ వాల్యూ ఏంటంటే 2 అబ్సల్యూట్ చేసా. అప్పుడు ఏమవుతుంది, మన అబ్సల్యూట్ అనేది ఇంకా అక్కడ ఇవ్వలేదు కాబట్టి మనకి ఏమీ వర్కౌట్ అవ్వట్లా. ఇప్పుడు నేను అబ్సల్యూట్ అనే ఫంక్షన్ ని యాక్సెస్ ఇస్తా. సో నేను ఒకసారి ప్రోగ్రామ్ ని క్లోజ్ చేసి మళ్ళీ రన్ చేస్తా. ఓకే, సో ఇప్పుడు చూడండి 7 మైనస్ 9 ఈక్వల్ టు 2 వచ్చింది. అబ్సల్యూట్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఆ వాల్యూ అనేది మనకి నెగిటివ్ వాల్యూ కాస్త పాజిటివ్ వాల్యూగా అయితే కన్వర్ట్ అవ్వడం జరుగుతుంది. అదే మనకి అబ్సల్యూట్ వాల్యూ. ఓకే, నెక్స్ట్ నేనేం చేస్తాను అని అంటే సైన్, కాస్, టాన్, ఎక్స్పోనెన్షియల్, ఎల్ఎన్, లాగ్ ఈ 6 బటన్స్ కి నేనైతే ఒక సైంటిఫిక్ ఫంక్షన్ అనేది క్రియేట్ చేస్తాను. సో ఏ విధంగా క్రియేట్ చేస్తాము అనేది చూద్దాం. అండ్ అదే విధంగా ఇక్కడ ఈ బటన్ ని కూడా నేనైతే చేంజ్ చేస్తా. సో ఈ బటన్ ని ఎలా చేంజ్ చేస్తాను అని అంటే డిగ్రీ అండ్ రేడియన్స్ కింద ఈ బటన్ అనేది నేను చేంజ్ చేయడం జరుగుతుంది. సో ఏ విధంగా అనేది నేనైతే ఇప్పుడు చెక్ చేస్తా. డెఫ్ సైంటిఫిక్ ఫంక్షన్ అనేది నేనైతే ఒకటి తీసుకొని ఈ ఫంక్షన్ లో నేనేం చేస్తానంటే ఫస్ట్ గ్లోబల్ ఎక్స్ప్రెషన్ ని నేనైతే యాక్సెస్ చేస్తా ఇక్కడ నుంచి. ఓకే, యాక్సెస్ చేసిన తర్వాత ట్రై అండ్ యాక్సెప్ట్ బ్లాక్స్ అనేవి నేనైతే యూజ్ చేస్తా. ఓకే, సో ఈచ్ అండ్ ఎవ్రీ ఎక్స్ప్రెషన్ కి మనకి ఎర్రర్స్ రాకుండా ఉండడం కోసం అయితే ఈ ట్రై అండ్ యాక్సెప్ట్ బ్లాక్స్ అనేవి యూజ్ చేస్తాము. నెక్స్ట్ ఇక్కడ ఈక్వేషన్ ఎక్సెప్ట్ బ్లాక్ లో ఈ విధంగా అయితే ఇచ్చిన తర్వాత నెక్స్ట్ వాల్యూ అనే ఒక వేరియబుల్ తీసుకొని ఈ వేరియబుల్ కి నేను ఎక్స్ప్రెషన్ ని ఫ్లోట్ కింద అయితే ఇస్తా. ఓకే, ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉందో ఆ ఎక్స్ప్రెషన్ ని నేనైతే ఫ్లోట్ కింద అయితే ఇస్తా. ఇలా ఇచ్చిన తర్వాత నెక్స్ట్ నేనేం చేస్తా, రిజల్ట్ అనే వేరియబుల్ ఇక్కడ తీసుకొని ఈ రిజల్ట్ అనే వేరియబుల్ కి నేను డైనమిక్ వేగా అయితే ఆ 6 బటన్స్ యొక్క డేటా అనేది పాస్ చేయాలి అనుకుంటున్నా. అలా పాస్ చేయడం కోసం గెట్ ATTR అనే ఒక బిల్డ్-ఇన్ ఫంక్షన్ అనేది నేను తీసుకుంటా. ఈ బిల్డ్-ఇన్ ఫంక్షన్ ద్వారా ఏమవుతుంది అని అంటే మనకి మ్యాథ్ మాడ్యూల్లో ఉన్న FUNC ఫంక్షన్ అనేది నేనైతే పాస్ చేయాలి అనుకుంటున్నా. ఇది మనకి ఎక్కడి నుండి వస్తుంది అని అంటే పారామీటర్ ద్వారా అయితే వస్తుంది. ఓకే, సో ఇలా ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ వాల్యూ అనేది నేనైతే ఇస్తా. సో ఎప్పుడైతే మనం ఒక ఎక్స్ప్రెషన్ లో వాల్యూ అనేది టైప్ చేస్తామో ఆ వాల్యూ అనేది ఇక్కడికి వచ్చి నెక్స్ట్ ఈ ఫంక్షన్ దగ్గర మనకి సైన్, కాసు, టాన్, లాగ్, ఎల్ఎన్, ఈఎక్స్పి ఈ 6 బటన్స్ యొక్క డేటా అనేది ఇక్కడికి వస్తుంది. అప్పుడు ఏమవుతుంది అని అంటే ఈ గెట్ అట్రిబ్యూట్ ద్వారా మ్యాథ్ డాట్ సైన్ ఆఫ్ వాల్యూ, ఓకే, మ్యాథ్ డాట్ టాన్ ఆఫ్ వాల్యూ ఆ విధంగా అయితే మనకి ఆ యొక్క వాల్యూ అనేది సాల్వ్ అయ్యి అది స్ట్రింగ్ ఫార్మాట్ లో కన్వర్ట్ అయ్యి మళ్ళీ మనకి రిజల్ట్ లోకి అయితే కన్వర్ట్ అవ్వడం జరుగుతుంది. సో ఆ విధంగా చేసిన తర్వాత మళ్ళీ మనం ఏం చేయాలి, ఎక్స్ప్రెషన్ ఇగోండి పైన ఏదైతే మనం చేసామో ఈక్వేషన్ డాట్ సెట్ ఆఫ్ రిజల్ట్. ఓకే, సో ఈ విధంగా చేస్తా. నెక్స్ట్ ఈ ఫంక్షన్ ద్వారా మనకి ఏమవుతుంది అని అంటే సైన్ వాల్యూస్ అనేవి మనకి రేడియన్స్ లో మాత్రమే యాక్సెస్ చేయడానికి పాసిబుల్ అయితే అవుతుంది. కానీ నేను డిగ్రీలో కూడా ఈ యొక్క సైన్, కాస్, టాన్ వాల్యూస్ ని యాక్సెస్ చేయాలి అని అంటే ఇక్కడ నేను ఒక ఇఫ్ కండిషన్ అనేది రాస్తా. ఇఫ్ ఇక్కడ నేనేం రాస్తాను అని అంటే ఏదైతే మనకి ఆ యొక్క ఎక్స్ప్రెషన్ అనేది ఉంటుందో, ఓకే, ఆ యొక్క పారామీటర్ అనేది ఉంటుందో ఆ పారామీటర్ అనేది నేను ఏ వాల్యూనో చెక్ చేస్తా, సైనా, కాసా, టానా. ఓకే, సో ఇలా చెక్ చేసిన తర్వాత అండ్
ఈజ్ అండర్ స్కోర్ డిగ్రీ అనే ఒక వేరియబుల్ అనేది నేను క్రియేట్ చేస్తా. ఓకే, ఈజ్ అండర్ స్కోర్ డిగ్రీ అనే ఒక గ్లోబల్ వేరియబుల్ అనేది ఇక్కడ క్రియేట్ చేయడం జరుగుతుంది. ఈజ్ అండర్ స్కోర్ డిగ్రీ ఇజ్ ఈక్వల్ టు ట్రూ అనేది నేను ఇస్తా. అప్పుడు ఏమవుతుంది, అప్పుడు ఒకవేళ అది డిగ్రీ అయితే ఓకే, సో ఇచ్చిన మనం ఏదైతే బటన్ క్లిక్ చేస్తామో బటన్ దగ్గర అది సైన్ వాల్యూ గానీ, సైన్ బటన్ గానీ, కాస్ బటన్ గానీ, టాన్ బటన్ గానీ అయ్యి ఉండి అండ్ అది డిగ్రీలో ఉంటే అప్పుడు మనం ఏం చేయాలంటే ఆ యొక్క వాల్యూని మనం రేడియన్స్ గా కన్వర్ట్ చేయాలి. సో రేడియన్స్ గా ఎలా కన్వర్ట్ చేస్తాము అనంటే మ్యాథ్ డాట్ రేడియన్స్ ఆఫ్ ఏం పాస్ చేయాలి, ఈ వాల్యూనే పాస్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది, ఒకవేళ మనం సైన్ కాస్ టాన్ వాల్యూస్ అనేవి ఆ డిగ్రీలో ఇచ్చిన వాల్యూ అనేది మనకి రేడియన్స్ లో కన్వర్ట్ చేయడానికి మ్యాథ్ డాట్ రేడియన్స్ అనే ఒక ఫంక్షన్ అనేది మనం అయితే యూజ్ చేస్తాం. సో ఇలా యూజ్ చేసినప్పుడు ఏమవుతుంది, ఆ డిగ్రీలో ఉన్న వాల్యూ అనేది మనకి రేడియన్స్ లో వస్తుంది. ఆ రేడియన్స్ లో వచ్చిన దాన్ని ఇక్కడ ఈ గెట్ అట్రిబ్యూట్ అనేది మనకైతే సాల్వ్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా మనకి సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ అనేది వర్క్ అవుతుంది. బట్ ఇక్కడ ఏంటంటే నాకు డిగ్రీ బటన్ అయినే ఉంది, రేడియన్స్ బటన్ అనేది లేదు. మరి రేడియన్స్ బటన్ అనేది ఎలా తీసుకురావాలి అని అంటే దానికోసం నేనైతే ఇంకొక ఫంక్షన్ అనేది క్రియేట్ చేస్తా. సో ఆ ఫంక్షన్ ఏంటంటే ఇప్పుడు చెప్తా చూడండి. డెఫ్ టాగిల్ డిగ్రీ మోడ్ ఆఫ్ అనే ఒక ఫంక్షన్ అయితే క్రియేట్ చేస్తున్నా. ఈ ఫంక్షన్ లో ఏంటంటే నేను గ్లోబల్ గా ఈజ్ అండర్ స్కోర్ డిగ్రీని యాక్సెస్ చేస్తా. ఓకే, ఈజ్ అండర్ స్కోర్ డిగ్రీని అయితే యాక్సెస్ చేస్తా. ఇలా యాక్సెస్ చేసిన తర్వాత ఇక్కడ నేనేం చేస్తా, ఈజ్ అండర్ స్కోర్ డిగ్రీ అనేది అయితే అంటే ఆ బటన్ ని క్లిక్ చేసినప్పుడు ఏమవ్వాలి అని అంటే నాట్ ఈజ్ అండర్ స్కోర్ డిగ్రీ అనేది అవ్వాలి. అంటే ఏదర్ ఈజ్ అండర్ స్కోర్ డిగ్రీ అనేది మనకి ట్రూ ఉంటే అది ఫాల్స్ అవుతుంది, ఫాల్స్ ఉంటే ట్రూ అవుతుంది. ఇక్కడ మళ్ళీ నేనేం చేస్తా, ఆ బటన్ అనేది ఎక్కడ క్రియేట్ చేసామో చూడండి. ఇదిగోండి డిగ్రీ బటన్ అనేది మనం ఇక్కడే క్రియేట్ చేసాం కదా. మోడ్ బటన్ అనేది ఇప్పుడు నేను ఈ మోడ్ బటన్ యొక్క టెక్స్ట్ అనేది చేంజ్ చేయాలి అనుకుంటున్నా. సో దానికోసం నేను ఇక్కడ ఏం చేస్తా, మోడ్ బటన్ డాట్ కాన్ఫిగ్ అనేది తీసుకొని ఇక్కడ నేను టెర్నరీ ఆపరేటర్ అనేది యూస్ చేస్తా. సో ఎలా అంటే టెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ ఏముంది, డిగ్రీ అని ఉంది కదా, అది ఎప్పుడు అవ్వాలి, ఈజ్ అండర్ స్కోర్ డిగ్రీ. అంటే ఈజ్ అండర్ స్కోర్ డిగ్రీ అనేది మనకి ట్రూ ఉంటే ఇక్కడ ఏమవుతుంది, టెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు డిగ్రీ అవుతుంది. అదర్వైజ్ మనకి ఏమవుతుంది, ఈజ్ ఆ టెక్స్ట్ అనేది రేడియన్స్ అనేది అవుతుంది. ఓకే, ఇప్పుడు ఏం చేద్దాం, ఈ టాగిల్ డిగ్రీ మోడ్ అనేది నేను ఆ బటన్ కి యాక్సెస్ ఇస్తా. సో ఇలా ఇచ్చిన తర్వాత వన్స్ ఇప్పుడు మనం ఏం చేద్దాం అని అంటే ఈ ప్రోగ్రామ్ ని క్లోజ్ చేసి రన్ చేద్దాం. ఇప్పుడు చూడండి, నేను ఈ డిగ్రీ బటన్ మీద అయితే క్లిక్ చేస్తా. డిగ్రీ అప్పుడు మనకి ఏమైంది, రేడియన్స్ బటన్ మీద క్లిక్ అయిందా అంటే నేనేంటంటే ఇప్పుడు డిగ్రీ మోడ్ లో ఉంటే అది మనం డిగ్రీస్ లో అయితే మనం వాల్యూస్ అనేవి ఇవ్వాలి. సో లేదు రేడియన్స్ లో ఉంటే రేడియన్స్ లో అయితే మనం వాల్యూస్ అనేవి ఇవ్వడానికి పాసిబుల్ అయితే అవుతుంది. ఫస్ట్ ది డిగ్రీ మోడ్ లో అయితే పెడుతున్నా, 30 డిగ్రీస్ అని క్రియేట్ చేస్తున్నా. సో సైన్ 30 అంటే ఎంత మనకు వస్తుంది వాల్యూ, మనకి రావట్లేదు. ఎందుకు అని అంటే యాక్సిస్ అనేది ఇవ్వలేదన్నమాట. సైంటిఫిక్ ఫంక్షన్ యొక్క యాక్సిస్ అనేది మనం అయితే ఇవ్వాల. సో దేనికి ఇవ్వాలని చెప్పాను, ఇదిగోండి లాంబ్డా వాల్యూ తీసుకుంటున్నా. ఇక్కడ కూడా లాంబ్డా సెమికోలన్ సైంటిఫిక్ ఫంక్షన్ ఆఫ్. సో ఇక్కడ నేనేం పాస్ చేయాలి, సైన్ ని పాస్ చేయాలి. సో ఆ సైన్ అనేది మనకి ఎక్కడ వస్తుంది, ఈ ఫంక్షన్ ద్వారా ఇక్కడ వచ్చి అప్పుడు సైన్ వాల్యూనా కాస్ వాల్యూనా, సైన్ వాల్యూ అయినప్పుడు ఈ డిగ్రీనా కాదా. సో ఈ డిగ్రీ అన్నప్పుడు ఆ యొక్క డిగ్రీ వాల్యూ అనేది మనకి రేడియన్స్ లో కన్వర్ట్ అయ్యి ఇక్కడైతే వెళ్తుంది అనమాట. ఓకే, సో ఈ విధంగా తీసుకున్న తర్వాత దీని మొత్తాన్ని నేనేం చేస్తున్నా ఒకసారి కాపీ చేసుకొని నెక్స్ట్ శాంపుల్ ఇచ్చి ఇక్కడ నేను కాస్ నెక్స్ట్ ఏమి ఇవ్వాలి, టాన్ కూడా ఇవ్వాలన్నమాట. సో టాన్ కి ఏమి ఇస్తాము, టాన్ అనే ఇస్తాం. ఓకే, నెక్స్ట్ లాగ్ వాల్యూ అనమాట, లాగ్ 10 అనేది ఇవ్వాలి, లాగ్ 10 అని. నెక్స్ట్ ఈఎక్స్పి అనమాట, దీనికి కూడా నేనైతే ఇస్తా ఈఎక్స్పి ఎక్స్పోనెన్షియల్ వాల్యూ. నెక్స్ట్ ఎల్ఎన్ కి నేను ఏమి ఇస్తానంటే ఎల్ఎన్ కి నేను లాగ్ అని ఇస్తాను అనమాట, LOG. ఇక్కడ లాగ్ బేస్ 10 ఇచ్చా, ఇది ఓన్లీ లాగ్ అని ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం ఏం చేద్దామనంటే ఒక్కసారి ప్రోగ్రామ్ అయితే రన్ చేసి సైన్ వాల్యూస్ విత్ డిగ్రీ మోడ్ అండ్ రేడియన్స్ మోడ్ కూడా చెక్ చేద్దాం. సో ఫస్ట్ ఇప్పుడు నాది డిగ్రీ మోడ్ లో ఉంది, నేను 30 అని ఇచ్చా, సైన్ అని ఇచ్చా. ఇప్పుడు నాకు ఏమవుతుంది, 0.5 అనేది వచ్చింది. అలా కాకుండా నేను ఇప్పుడు ఏం చేస్తా, 90 డిగ్రీస్ సైన్ 90 అంతా మనకి 1 కదా, అలా అయితే వచ్చింది. అదే సేమ్ వాల్యూని నేనేం చేస్తా, రేడియన్స్ లో అయితే చెక్ చేస్తా. సో రేడియన్స్ లో చెక్ చేసినప్పుడు ఏంటంటే మనం పర్టికులర్
పర్టికులర్ గా 5/2 వాల్యూ అనేది ఇవ్వాలి. సో 5/2 వాల్యూ ఎంత అంటే 1.57077963. ఓకే, ఈ విధంగా ఇచ్చిన తర్వాత నేను సైన్ బటన్ మీద క్లిక్ చేస్తే అప్పుడు నాకు ఎంత వచ్చింది చూడండి, 0.999999. ఈ విధంగా మనకి డిగ్రీ అండ్ రేడియన్స్ బటన్స్ అనేవి యూజ్ అవుతాయి. నెక్స్ట్ లాగ్ అన్నమాట. సో లాగ్ అనేది నేనేమిస్తా, బేసిక్ గా వాల్యూ 10 అని ఇచ్చి లాగ్ ఇస్తే మనకు వాల్యూ ఎంత వచ్చింది, 10 అనేది రావడం జరిగింది. నెక్స్ట్ అదే సేమ్ 10 అని తీసుకొని ఎల్ఎన్ అని తీసుకుంటున్నాం. అప్పుడు నాకు ఎంత వచ్చింది, వాల్యూ అనేది 2.3025850 అని సంథింగ్ వచ్చింది అనమాట. సో అదే విధంగా ఈ పవర్ ఎక్స్, ఎక్స్పెనెన్షియల్ అంటే ఈ పవర్ ఆఫ్ ఎక్స్ వాల్యూనే కదా. సో నేను 2 తీసుకొని ఈ పవర్ ఆఫ్ ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి అనుకుంటున్నా. సో నాకు ఈ విధంగా 7.389056 అనేది రావడం జరిగింది. నెక్స్ట్ మనం ఏం చేస్తాము అనంటే పై వాల్యూ, యూలర్స్ వాల్యూ, టౌ నెంబర్, ఈ మూడిట్లకి మనం అయితే యాక్సెస్ అనేది ఇద్దాం. సో ఏ విధంగా యాక్సెస్ ఇస్తాము అనంటే ఫస్ట్ మనమైతే ఇక్కడ పై వాల్యూ, సో ఈ పై వాల్యూ అనేది లాంబ్డా తో క్రియేట్ చేసి నెక్స్ట్ ప్రెస్ బటన్ అనేది ఇక్కడైతే యూజ్ చేస్తాం అనమాట. ఓకే, ప్రెస్ ఫంక్షన్ అనేది ఇక్కడైతే యూజ్ చేస్తాం. ఇక్కడ str ఆఫ్ మ్యాథ్ డాట్ పై వాల్యూ అనేది నేనైతే ఇస్తా. అప్పుడు ఏమవుతుంది, మనకి ఏదైతే ఈ మ్యాథ్ మాడ్యూల్ లో ఉన్న పై వాల్యూ అనేది ఆటోమేటిక్ గా వచ్చి అది స్ట్రింగ్ ఫార్మాట్ కన్వర్ట్ అయ్యి మళ్ళీ మనకి పై వాల్యూకి అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ యూలర్ నెంబర్ అనమాట, యూలర్స్ నెంబర్. సో ఈ యూలర్స్ నెంబర్ కి మనం ఏమి ఇస్తాము అనంటే లాంబ్డా. ఓకే, లాంబ్డా ఇచ్చి తర్వాత ప్రెస్ ఫంక్షన్ ఇచ్చి ఈ ప్రెస్ ఫంక్షన్ లో str ఆఫ్ మ్యాథ్ డాట్ ఈ అని ఇస్తే మనకి యూలర్ నెంబర్ అనేది ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. ఓకే, ఆ తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్ టౌ వాల్యూ అన్నమాట. సో దీనికోసం లాంబ్డా ప్రెస్ ఆఫ్ స్ట్రింగ్ ఆఫ్, ఇక్కడ నేనేమి ఇవ్వాలి, 2 ఇంటూ మ్యాథ్ డాట్ పై వాల్యూ అనేది ఇవ్వాలి. టౌ నెంబర్ అంటే ఏంటంటే ఏదైతే మనకి ఈ యొక్క పై వాల్యూ ఉందో ఆ పై వాల్యూకి ఇంటూ 2 టైమ్స్ ఈ యొక్క టౌ వాల్యూ అన్నమాట. ఇప్పుడు చూడండి నాకు పై వాల్యూ ఎంత వచ్చింది, 3.141592 అన్నమాట. నెక్స్ట్ యూలర్ నెంబర్ 2.7182818. ఓకే, నెక్స్ట్ టౌ వాల్యూ 6.2831. సో ఇప్పుడు చూడండి నేను పై వాల్యూ ఇంటూ 2 అని ఇస్తున్నా, ఇజ్ ఈక్వల్ టు చేస్తే మనకి టౌ వాల్యూ వచ్చింది అనమాట. మైనస్ టౌ వాల్యూ ఇజ్ ఈక్వల్ టు, సో మనకు ఫైనల్ ఎంత వచ్చింది, 0 అనేది వచ్చింది అనమాట. సో ఈ విధంగా పై వాల్యూ అనేది టౌ నంబర్ వాల్యూ అనేది మనకి పై వాల్యూకి 2 టైమ్స్ అన్నమాట. ఇది యూలర్స్ నెంబర్, ఇది 2.71828 డిఫాల్ట్ వాల్యూస్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మన అబ్సల్యూట్ వాల్యూ అనేది ఇందాక చెక్ చేసాం కరెక్టే, కానీ ఎక్స్ పవర్ వై వాల్యూ అనేది చెక్ చేయలేదు కదా. ఎక్స్ పవర్ వై వాల్యూ అనేది కూడా చెక్ చేద్దాం. 2 పవర్ 9, 2 పవర్ 9 వాల్యూ ఎంత మనకి 512 వచ్చిందా. సో ఈ విధంగా మనకి ఎక్స్ పవర్ వై వాల్యూ కూడా సాల్వ్ అయింది. ఇప్పుడు మనం మెమరీ స్టోర్ గురించి, మెమరీ రీకాల్ గురించి, మెమరీ క్లియర్ గురించి, మెమరీ సబ్ట్రాక్ట్ గురించి, ఈ 4 బటన్స్ గురించి అయితే మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ నేనేం చేస్తాను అనంటే మెమరీ స్టోర్ అనే ఒక ఫంక్షన్ అనేది క్రియేట్ చేస్తా. డెఫ్ మెమరీ స్టోర్ అంటే ఏంటంటే మనం ఎప్పుడైతే ఒక వాల్యూ అనేది ఉంటుందో ఆ వాల్యూని స్టోర్ చేసుకోవడానికి మనం మెమరీ స్టోర్ అనే ఒక ఫంక్షన్ అనేది క్రియేట్ చేస్తున్నాం. ఇప్పుడు దానికోసం నేనేంటంటే మెమరీ ఈజ్ ఈక్వల్ టు 0 అనే ఒక వేరియబుల్ అనేది క్రియేట్ చేశా. సో ఇలా క్రియేట్ చేసిన తర్వాత ఈ మెమరీని నేనేం చేస్తా, ఇక్కడ మెమరీ స్టోర్ లో గ్లోబల్ గా యాక్సెస్ చేస్తా. ఎలా గ్లోబల్, ఇంతకు ముందు ఎక్స్ప్రెషన్ ని యాక్సెస్ చేసాం కదా, అదే విధంగా నేను ఇప్పుడు మెమరీని యాక్సెస్ అయితే చేస్తున్నా. సో ఇలా యాక్సెస్ చేసిన తర్వాత నెక్స్ట్ ట్రై బ్లాక్ అనేది నేనైతే తీసుకుంటా. ఈ ట్రై బ్లాక్ లో మళ్ళీ నేనేం చేస్తా, యాక్సెప్ట్ బ్లాక్ అనేది కూడా నేనైతే తీసుకుంటా. యాక్సెప్ట్ బ్లాక్ లో ఏంటంటే మెమరీ అనేది నేను ఈక్వల్ టు 0 చేస్తా. నెక్స్ట్ ట్రై బ్లాక్ లో నేనేం చేస్తానంటే మెమరీ అనేది ఈజ్ ఈక్వల్ టు ఈ స్ట్రింగ్ ఫార్మాట్ కన్వర్ట్ చేయాలి కదా, అది మనకి తెలిసింది. ఈక్వేషన్ డాట్ సెట్ ఆఫ్ అనేది తీసుకుంటా. ఈక్వేషన్ డాట్ సెట్ కాదు, ఇక్కడ గెట్ అన్నమాట. ఈక్వేషన్ డాట్ గెట్ ఆఫ్ అనేది ఏం చేస్తుంది అనంటే ఆ ఇన్పుట్ లో ఉన్న ఈక్వేషన్ లో ఉన్న వాల్యూ అనేది తీసుకొని అది స్ట్రింగ్ ఫార్మాట్ కన్వర్ట్ చేసి అది మెమరీలోకి అయితే స్టోర్ చేస్తుంది. యాక్చువల్ గా మనకు వాల్యూ అనేది 0 ఉంది కదా ఫస్ట్ ఇనిషియల్ గా, అప్పుడు మెమరీ వాల్యూ అనేది స్టోర్ అవుతుంది.
నెక్స్ట్ నేనేం చేస్తాను అని అంటే మెమరీ స్టోర్ చేసిన తర్వాత మెమరీ క్లియర్ అనేది కూడా చేయాలి. సో మెమరీ క్లియర్ అనేది మనం ఎలా చేస్తాం? మెమరీ క్లియర్ ఆఫ్ అనే ఫంక్షన్ తీసుకొని నెక్స్ట్ గ్లోబల్ మెమరీ. ఓకే, గ్లోబల్ మెమరీ. ఇక్కడ నేనేం చేయాలి? మెమరీ క్లియరే కాబట్టి డైరెక్ట్ గా మెమరీ ఈజ్ ఈక్వల్ టు 0 అనేది అయితే తీసుకుంటా. ఆ తర్వాత డెఫ్ మెమరీ సబ్ట్రాక్ట్ అనేది ఒక ఫంక్షన్ తీసుకొని సో ఈ ఫంక్షన్ లో నేనేం చేస్తాను అని అంటే ఎప్పుడైతే మనకి గ్లోబల్ గా మెమరీ అనేది ఉందో ఆ మెమరీని సబ్ట్రాక్ట్ చేస్తానన్నమాట. ఇప్పుడు నేనేం చేస్తా? మళ్ళీ ట్రై అండ్ అక్సెప్ట్ బ్లాక్ అనేది యూజ్ చేస్తా. సో ఇక్కడ ఏంటంటే మెమరీ సబ్ట్రాక్ట్ లో మెమరీ అనేది ఏదైతే ఉందో ఆ మెమరీ అనే వేరియబుల్ తీసుకొని సో ఇక్కడ నేనేం చేస్తా? ఆల్రెడీ మనకి ఏదైతే ఫ్లోట్ ఆఫ్ ఈక్వేషన్ డాట్ గెట్ ఆఫ్ అనే ఫంక్షన్ ఉందో దానికి సబ్ట్రాక్షన్ అసైన్మెంట్ ఆపరేటర్ అనేది చేస్తా. అంటే ఏంటి? మనకి ఈక్వేషన్ డాట్ గెట్ ఆఫ్ అనే వాల్యూ ఏదైతే ఉందో అది ఫ్లోట్ లోకి కన్వర్ట్ చేసి ఆ మెమరీలో ఉన్న వాల్యూతో నేనైతే మైనస్ చేస్తాను అనమాట. ఇది మీకు ప్రాక్టికల్ గా చూపించినప్పుడు అర్థమవుతుంది. ఓకే, సో ఇక్కడ నేనేం చేస్తా? మెమరీ సబ్ట్రాక్ట్ లో ఇక్కడ జస్ట్ పాస్ అని ఇస్తాను అనమాట. అంతే, ఇంకేమీ ఇవ్వట్లేదు. నెక్స్ట్ ఇంకొక ఫంక్షన్ అనేది మిస్ చేసాం. అదేంటంటే మెమరీ రీకాల్ అనమాట. డెఫ్ మెమరీ రీకాల్ ఆఫ్ అని తీసుకొని ఇక్కడ నేనేం చేస్తా? గ్లోబల్ మెమరీ అనేది తీసుకొని ఎక్స్ప్రెషన్ అనేది తీసుకొని దీనికి ఎడిషన్ అసైన్మెంట్ ఆపరేటర్ అనేది యూజ్ చేసి సో స్ట్రింగ్ ఫార్మాట్ ఆఫ్ మెమరీ అంటే ఏంటి? మెమరీలో ఉన్న వాల్యూ అనేది నేను ఇక్కడ తీసుకుంటున్నా, అది నాకు ఎక్స్ప్రెషన్ లో స్టోర్ అవుతుంది. ఎక్స్ప్రెషన్ లో స్టోర్ అయిన తర్వాత ఏమవుతుంది? ఆ ఎక్స్ప్రెషన్ లో ఉన్న వాల్యూ అనేది నేను ఈక్వేషన్ డాట్ సెట్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కి అయితే ఇస్తా. సో ఇలా ఇచ్చినప్పుడు ఏమవుతుంది? మనకు అవుట్పుట్ లో ఈ యొక్క మెమరీ వాల్యూ అనేది కనిపిస్తుంది అనమాట. ఓకే, సో ఈ విధంగా చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దాము? ఆ యొక్క ఫంక్షన్స్ ని నేను ఆ యొక్క మెమరీకి అసైన్ చేయడం జరుగుతుంది. సో ఏ విధంగా అంటే ఫస్ట్ మెమరీ స్టోర్ అన్నమాట. ఎం ప్లస్ అంటే మెమరీ స్టోర్, ఇదిగోండి నాకు ఇక్కడ ఉంది. తర్వాత మెమరీ సబ్ట్రాక్ట్. ఓకే, నెక్స్ట్ మెమరీ క్లియర్ అన్నమాట. మెమరీ క్లియర్. ఆ తర్వాత మెమరీ రీకాల్. ఓకే, సో ఈ విధంగా చేసిన తర్వాత ఇప్పుడు మనం ప్రాక్టికల్ గా చూద్దాం. అప్పుడు మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేసాము? గ్లోబల్ గా ఆ యొక్క మెమరీని యాక్సెస్ చేసాం, కానీ గ్లోబల్ గా ఎక్స్ప్రెషన్ ని యాక్సెస్ చేయాలన్నమాట. ఎస్టిఆర్ నుంచి ఫ్లోట్ గా అయితే కన్వర్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఒక్కసారి చెక్ చేద్దాం. ఫస్ట్ నేనైతే 100 మీద క్లిక్ చేసి ఎం ప్లస్ మీద క్లిక్ చేస్తే అప్పుడు మనకి ఈ 100 అనేది మెమరీలోకి స్టోర్ అవుతుంది. వన్స్ క్లియర్ చేసి మెమరీ రీకాల్ బటన్ క్లిక్ చేస్తే లాస్ట్ మెమరీలో స్టోర్ అయిన వాల్యూ అనేది మనకు వస్తుంది ఎంఆర్. సో ఇప్పుడు మనకి ఎంత వచ్చింది వాల్యూ అనేది? 100 అయితే రావడం జరిగింది. ఇప్పుడు నేనేం చేస్తా? ఎం మైనస్ అనేది యూజ్ చేస్తా. సో ఎం మైనస్ అనేది ఎలా యూజ్ చేస్తానంటే 100 అనేది ఉంది కదా, ఇప్పుడు 25 ని టైప్ చేసి ఎం మైనస్ మీద క్లిక్ చేసి ఓకే ఒకసారి క్లియర్ చేసి ఇప్పుడు మెమరీ రీకాల్ అనేది చేస్తా. ఇప్పుడు మనకు వాల్యూ ఎంత వచ్చింది? 75 వచ్చింది. సో ఇంతకు ముందు నేను ఇక్కడ స్ట్రింగ్ ఫార్మాట్ అనేది రాశాను. ఎస్టిఆర్ నుంచి ఫ్లోట్ గా కన్వర్ట్ చేయండి. ఫ్లోట్ గా కన్వర్ట్ చేసినప్పుడు మనకైతే ఆ యొక్క వాల్యూ అనేది పర్ఫెక్ట్ గా అవుతుంది. నెక్స్ట్ నేనేం చేయాలంటే మెమరీ క్లియర్ అనేది ఎలా చేస్తాం? మెమరీ క్లియర్ బటన్ మీద డైరెక్ట్ గా క్లిక్ చేస్తే ఇప్పుడు మెమరీ రీకాల్ మీద క్లిక్ చేస్తే మనకు వాల్యూ అనేది ఏమీ ఉండదు. ఓకే, సో ఈ విధంగా మనకి ఈచ్ అండ్ ఎవ్రీ బటన్ అనేది మనకి సాల్వ్ చేసాం. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ బటన్ ఏంటంటే ఆన్సర్ హిస్టరీ. ఈ 2 బటన్స్ ని కూడా సాల్వ్ చేసి ఈ ప్రోగ్రామ్ అనేది ఎండ్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ నేనేంటంటే ఆన్సర్ అనే ఏదైతే బటన్ ఉందో ఆ బటన్ కి నేను లాస్ట్ ఆన్సర్ అనేది ఒకటి తీసుకుంటున్నా. లాస్ట్ ఆన్సర్ అనే ఒక వేరియబుల్ అనేది తీసుకుంటున్నా, గ్లోబల్ వేరియబుల్. ఇదిగోండి ఇక్కడ అన్నమాట. సో ఇప్పుడు లాస్ట్ అండర్ స్కోర్ ఆన్సర్ అనేది ఒక గ్లోబల్ వేరియబుల్ అనేది నేనైతే తీసుకుంటున్నా. దీనికి ఇనిషియల్ గా నేను ఇచ్చే వాల్యూ ఏంటంటే ఎంటీ స్ట్రింగ్ అయితే ఇస్తా. ఓకే, లాస్ట్ ఆన్సర్ ఇస్ ఈక్వల్ టు ఈ విధంగా ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మనం ఏం చేయాలి అని అంటే ఎవాల్యుయేట్ ఫంక్షన్ ఉంది కదా. ఓకే, ఆ ఎవాల్యుయేట్ ఫంక్షన్ లో కూడా మనం ఈ యొక్క లాస్ట్ ఆన్సర్ అనేది ఏదైతే ఉందో అది ఇక్కడ తెప్పించాలి. సో ఏ విధంగా? లాస్ట్ ఆన్సర్ అని గ్లోబల్ గా యాక్సెస్ చేసి ఓకే ఇక్కడ కాదు ఇక్కడ అన్నమాట. ఎవాల్యుయేట్ అనే ఫంక్షన్ లో గ్లోబల్ గా యాక్సెస్ చేసి ఆ తర్వాత మనం ఏం చేస్తాము అని అంటే ఈ రిజల్ట్ అనేది ఏదైతే ఉందో ఆ రిజల్ట్ అనేది మనం ఏం చేయాలి? ఈ లాస్ట్ ఆన్సర్ కి ఇవ్వాలి. లాస్ట్ ఆన్సర్ ఈజ్ ఈక్వల్ టు రిజల్ట్. అప్పుడు ఏమవుతుంది? ఈ యొక్క వాల్యూ అనేది మనకి ఏదైతే వస్తుందో సో ఆ వాల్యూ అనేది
మనకి రిజల్ట్ లో స్టోర్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇలా ఇచ్చిన తర్వాత ఆన్సర్ అనే ఏదైతే బటన్ ఉందో, ఎక్కడుంది మనకి బటన్, ఇక్కడ ఉంది కదా. సో ఇక్కడ నేనేమి ఇస్తా, లాంబ్డా ఫంక్షన్ ని కాల్ చేసి నెక్స్ట్ ప్రెస్ అనే ఒక ఫంక్షన్ ఇచ్చి, ఈ ప్రెస్ లో నేనేం చేస్తా, లాస్ట్ ఆన్సర్ అనేది పాస్ చేస్తా. సో ఇలా పాస్ చేసినప్పుడు మనకి లాస్ట్ ఆన్సర్ అనేది కూడా వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ లాస్ట్ అండ్ ఫైనల్ బటన్ ఈస్ హిస్టరీ. ఇప్పుడు నేను దీనికి షో హిస్టరీ అనే ఒక ఫంక్షన్ అనేది క్రియేట్ చేస్తా. ఓకే, సో ఇది డైరెక్ట్ గా నేనైతే ఇక్కడ క్రియేట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు డెఫ్ షో హిస్టరీ ఆఫ్ అనే ఫంక్షన్ అనేది క్రియేట్ చేద్దాం. సో షో హిస్టరీ అంటే ఏంటి, మనం ఎప్పుడైతే ఈ యొక్క షో హిస్టరీ మీద క్లిక్ చేస్తామో లాస్ట్ వాల్యూస్ అనేవి మనకి డిస్ప్లే అవ్వాలి. అది కూడా మనకి ఒక న్యూ విండోలో అయితే డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. సో దానికోసం నేనేం చేస్తాను అనంటే, ఇక్కడ టాప్ అనే ఒక వేరియబుల్ తీసుకొని టాప్ లెవెల్ అనేది నేనైతే తీసుకుంటా. టాప్ లెవెల్ ఆఫ్ రూట్ అంటే ఏంటి, మనకి ఇంతకు ముందు ఏదైతే ఈ యొక్క విండో అనేది ఉందో, ఈ విండోకి మనం హిస్టరీ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు టాప్ లెవెల్ గా ఇంకో విండో అనేది డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. ఓకే, సో ఆ విండోకి నేనేమి ఇస్తాను అనంటే టాప్ డాట్ టైటిల్ అనేది ఇస్తా. టైటిల్, సో టైటిల్ ఏమి ఇస్తా, హిస్టరీ కదా మనం చూసేది, ఆ హిస్టరీ అనేది ఇస్తా. నెక్స్ట్ నేనేమి ఇవ్వాలి అనంటే టాప్ డాట్ జామెట్రీ. ఓకే, సో ఈ జామెట్రీలో నేను లైక్ విడ్త్ అండ్ హైట్ అనేది ఇవ్వాలి. సో విడ్త్ ఈస్ 300 అండ్ నెక్స్ట్ హైట్ ఈస్ 400. ఇప్పుడు నేను ఒక లిస్ట్ బాక్స్ అనేది క్రియేట్ చేయాలి. సో లిస్ట్ బాక్స్ అనేది క్రియేట్ చేస్తా. సో ఈ లిస్ట్ బాక్స్ కి నేను ఏంటంటే టాప్ అనే విండో అనేది యాక్సెస్ ఇస్తున్నా. ఇంతకు ముందు మనం రూట్ అనేది ఎలా యాక్సెస్ ఇచ్చామో, ఈ ఎంట్రీ బటన్ కి రూట్ అనేది ఎలా యాక్సెస్ ఇచ్చామో, ఇక్కడ ఈ లిస్ట్ బాక్స్ కి టాప్ అనేది నేనైతే యాక్సెస్ అనేది ఇస్తున్నా. నెక్స్ట్ దీని యొక్క ఫాంట్ సైజ్ అనేది, ఆ ఫాంట్ స్టైల్ అనేది ఏరియల్ తీసుకుంటున్నా. నెక్స్ట్ ఫాంట్ సైజ్ అనేది 14 అయితే తీసుకుంటున్నా. ఆ తర్వాత నెక్స్ట్ ఎల్బి డాట్ ప్యాక్ అనేది ఇస్తున్నా. సో అంటే ఇంతకు ముందు మనం గ్రిడ్ తీసుకున్నాం కదా, ఇప్పుడు ప్యాక్ అనేది తీసుకుంటాం. సో ఎక్కడ సెట్ అవ్వాలి, ఎక్స్పాండ్ ఇజ్ ఈక్వల్ టు ట్రూ అనేది నేను తీసుకొని, ఆ తర్వాత ఫిల్ ఇజ్ ఈక్వల్ టు బోత్ అయితే ఇస్తా. సో ఇలా ఇచ్చినప్పుడు మనకి ఏమవుతుంది అనంటే, ఈ లిస్ట్ బాక్స్ 300 ఇంటూ 400 విడ్త్ లో మనకైతే అది పర్ఫెక్ట్ గా ఫిట్ అవుతుంది. ఆ తర్వాత నేనేమి ఇవ్వాలి అనంటే ఫర్ లూప్ అనేది తీసుకుంటా. ఈ ఫర్ లూప్ లో ఎంట్రీ అనేది ఒక వేరియబుల్ క్రియేట్ చేసి ఇన్ హిస్టరీ, ఓకే, ఇన్ హిస్టరీ అని క్రియేట్ చేసి, ఆ తర్వాత నేనేం చేస్తాను అనంటే ఎల్బి డాట్ ఇన్సర్ట్ ఆఫ్ ఎండ్ అనేది ఇస్తా. ఆ తర్వాత ఎంట్రీ అనేది ఇస్తా. నెక్స్ట్ మరి మనకి హిస్టరీ అనేది ఎలా వచ్చింది అనంటే, దీని గురించి మనం ఏంటంటే ఇక్కడ ఒక లిస్ట్ అనేది క్రియేట్ చేసుకుంటాం అనమాట. గ్లోబల్ గా ఒక లిస్ట్ అనేది క్రియేట్ చేసుకుంటాం. హిస్టరీ ఇజ్ ఈక్వల్ టు లిస్ట్ అనేది క్రియేట్ చేసుకున్నాం. ఈ హిస్టరీ ద్వారానే మనకైతే అక్కడ గ్లోబల్ గా యాక్సెస్ అవ్వడానికి పాసిబుల్ అయితే అవుతుంది. ఓకే, సో హిస్టరీ మనకి క్రియేట్ చేసాం కదా. ఒక్కసారి మనం ప్రోగ్రామ్ ని రన్ చేద్దాం. ఆల్రెడీ ప్రోగ్రామ్ ఉంది కాబట్టి నేనైతే క్లోజ్ చేసా. సో ఇప్పుడు ప్రోగ్రామ్ రన్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి, హిస్టరీ మీద క్లిక్ చేస్తే నాకు ఒక ఇంకొక విండో అనేది ఓపెన్ అయింది. ఇది సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ కి టాప్ లెవెల్ గా అయితే వస్తుంది. సో విడ్త్ అండ్ హైట్ అనేది మనం ప్రొవైడ్ చేసాము. నెక్స్ట్ దానికి టైటిల్ అనేది హిస్టరీ ఇచ్చాము. విడ్త్ ఈజ్ ఈక్వల్ టు 300, హైట్ ఈజ్ ఈక్వల్ టు 400. నెక్స్ట్ ఇప్పుడు నేనేం చేస్తా, 78 ఇంటూ 9 ఈక్వల్ టు 702 వచ్చిందా. నెక్స్ట్ 89 డివైడెడ్ బై 3 ఈక్వల్ టు, సో నాకు ఇంత అవుట్పుట్ వచ్చింది కదా. ఇప్పుడు నేను హిస్టరీ మీద క్లిక్ చేస్తా. సో ఇప్పుడు నాకు ఏమవుతుంది, హిస్టరీ అనేది రాలేదు. సో హిస్టరీ అనేది ఎందుకు రావలేదు అనంటే, మనం ఎప్పుడైతే ఈజ్ ఈక్వల్ టు బటన్ మీద క్లిక్ చేస్తామో, ఇంతకు ముందు మనం ఏం చేసాము, లాస్ట్ ఆన్సర్ అనేది చేసాం కదా ఎవాల్యుయేట్ కి. అదే విధంగా ఇప్పుడు మనం ఏం చేద్దాము అనంటే, ఎవాల్యుయేట్ అనే ఫంక్షన్ ఉంది కదా, ఈ ఎవాల్యుయేట్ అనే ఫంక్షన్ లో నేను హిస్టరీ డాట్ అపెండ్ అనేది చేస్తా. సో ఏం అపెండ్ చేస్తున్నానంటే ఎఫ్ స్ట్రింగ్ ఫార్మెట్ అనేది నేనైతే ఇస్తున్నా. సో ఈ ఎఫ్ స్ట్రింగ్ ఫార్మెట్ లో ఫస్ట్ నేనేం పాస్ చేయాలి అని అంటే ఎక్స్ప్రెషన్ అనేది పాస్ చేస్తా. ఓకే, సో ఎక్స్ప్రెషన్ ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ రిజల్ట్ అన్నమాట. ఓకే, ఈ రెండిటిని నేనైతే పాస్ చేయడం జరిగింది. అప్పుడు ఏమవుతుంది, ఏదైతే మనకి ఎక్స్ప్రెషన్ ఉందో ఆ ఎక్స్ప్రెషన్ ని నెక్స్ట్ ఆ యొక్క రిజల్ట్ ని, ఆ రెండిటిని అక్కడ డిస్ప్లే చేయడానికి ఇక్కడ మన ఎవాల్యుయేట్ లో హిస్టరీ డాట్ అపెండ్ ఆఫ్ అనేది ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఒకసారి ప్రోగ్రామ్ ని రన్ చేద్దాం. ఇప్పుడు 78 ఇంటూ 2 ఈక్వల్ టు వచ్చింది కదా.
నెక్స్ట్ ఇప్పుడు ఇంతకు ముందు ఆన్సర్ అనేది కూడా చెక్ చేసాం కదా, 78 ప్లస్ ఆన్సర్. సో ఇప్పుడు చూడండి 156 లాస్ట్ ఆన్సర్ ఏదైతే వచ్చిందో అదైతే వచ్చింది. ఇప్పుడు నేను హిస్టరీ మీద క్లిక్ చేస్తే నాకు చూడండి 78 ఇంటూ 2 ఈక్వల్ టు 156 అనేది వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేద్దాం, 52 డివైడెడ్ బై 9 ఈక్వల్ టు ఈ విధంగా అయితే మనకు వచ్చింది. క్లియర్ చేసాం, హిస్టరీలోకి వెళ్ళాం, ఇదిగోండి మళ్ళీ ఆ వాల్యూ అనేది మనకైతే డిస్ప్లే అవ్వడం జరిగింది. అలా మనకి ఎన్ని వాల్యూస్ మీరు ఈ విండోని క్లోజ్ చేయనంత వరకు ఆ వాల్యూస్ అనేవి మనకి అక్కడే స్టోర్ అయ్యి ఉంటాయి. అలా మీరు ఎన్ని వాల్యూస్ చేసుకున్నా సరే 79 ప్లస్ 33 ఇజ్ ఈక్వల్ టు నెక్స్ట్ హిస్టరీ, ఇవ్వండి వచ్చిందా 112 అనేది. సో ఆ విధంగా ఇక్కడ మనం ఏం చేసామో చూడండి, ఫస్ట్ ఎక్స్ప్రెషన్ తర్వాత రిజల్ట్, ఎక్స్ప్రెషన్ ఇస్ ఈక్వల్ టు రిజల్ట్ అన్నమాట. ఆ విధంగా మనకైతే వస్తుంది. ఈ విధంగా మనకి ఈచ్ అండ్ ఎవ్రీ ఫంక్షన్ కి, ఐ మీన్ ఈచ్ అండ్ ఎవ్రీ బటన్ కి మనం ఫంక్షన్స్ అనేవి అప్లై చేయడం జరిగింది. బట్ నాకు ఇక్కడ ఏంటంటే ఒక ఇష్యూ అనేది ఉంది. అదేంటంటే నేను ఎప్పుడైతే ఈ బటన్స్ మీద క్లిక్ చేస్తున్నానో నాకైతే పర్ఫెక్ట్ గా వర్కౌట్ అవుతుంది. కానీ నేను కీబోర్డ్ ద్వారా టైప్ చేసిన నంబర్స్ అనేవి నేను బ్యాక్ స్పేస్ అనేది క్లిక్ చేశాను. చూడండి నాకేమైంది, అప్లై అవ్వలేదు. ఎందుకు అవ్వలేదు అనంటే ఇక్కడ మనం కీబోర్డ్ యాక్సెస్ అనేది ఈ ప్రోగ్రామ్ లో రాయలేదు, అవునా? సో దానికోసం నేను ఇప్పుడు ఏం చేస్తాను అనంటే ఒక ఫంక్షన్ అనేది క్రియేట్ చేస్తా. ఓకే, ఇక్కడ ఒక ఫంక్షన్ అనేది క్రియేట్ చేస్తా. సో ఆ ఫంక్షన్ అనేది ఏంటంటే కీ బైండింగ్ అన్నమాట, కీ బైండింగ్. ఓకే, సో ఏ విధంగా క్రియేట్ చేస్తాం, ఇక్కడ డెఫ్ అని తీసుకొని కీ ఇన్పుట్ అనే ఒక ఫంక్షన్ అనేది క్రియేట్ చేస్తా. సో ఇలా క్రియేట్ చేసిన తర్వాత నెక్స్ట్ నేనేం చేస్తాను అంటే గ్లోబల్ ఎక్స్ప్రెషన్ ని నేనైతే కాల్ చేస్తా. ఓకే, సో కాల్ చేసిన తర్వాత ఇఫ్ ఇక్కడ నేనేం చేయాలి అని అంటే ఈవెంట్ అనేది తీసుకోవాలి. అంటే ఏంటి, మనం ఏదైతే టైప్ చేస్తున్నామో అది ఈవెంట్ అని తీసుకోవాలి ఇక్కడ. సో ఇప్పుడు ఇఫ్ ఈవెంట్ డాట్ క్యార్ అనేది ఇన్ దేంట్లో ఉండాలి అంటే మనం ఇక్కడ ఏ బటన్స్ ఉన్నాయో ఆ బటన్స్ అన్ని ఇవ్వాలన్నమాట. సో మనం ఓన్లీ నెంబర్సే టైప్ చేస్తున్నాం కాబట్టి 0 1 2 3 4 5 6 7 8 9 అని, నెక్స్ట్ ప్లస్ మైనస్ మల్టిప్లికేషన్ డివిజన్. ఓకే, తర్వాత మాడ్యులస్ డాట్ ఓపెన్ బ్రేసెస్ క్లోజ్డ్ బ్రేసెస్. ఈ విధంగా ఈ బటన్స్ అన్ని మనం అయితే యాక్సెస్ ఇవ్వాలన్నమాట. సో ఇలా ఇచ్చినప్పుడు ఏమవ్వాలి, ప్రెస్ అనే ఫంక్షన్ ఉంది కదా, ప్రెస్ అనే ఫంక్షన్ కి నేను ఈవెంట్ డాట్ క్యారెక్టర్ ని నేనైతే పాస్ చేస్తా. ఓకే, ఈవెంట్ డాట్ క్యారెక్టర్ ని నేనైతే పాస్ చేస్తా. సో ఇలా పాస్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇంకొకటి ఉందన్నమాట ఎలిఫ్. ఇవి కాకుండా మనకి ఎంటర్ బటన్ అనేది ఉంటుంది కదా, ఆ ఎంటర్ బటన్ కి నేనేం చేయాలి అంటే ఈవెంట్ డాట్ కీ SYM అనేది నేనైతే పాస్ చేసి ఈక్వల్ టు నేనైతే రిటర్న్ అనేది ఇస్తా. అప్పుడు ఏమవుతుంది అనంటే మనం ఎప్పుడైతే ఎంటర్ బటన్ మీద క్లిక్ చేస్తామో అప్పుడు మనకి వాల్యూస్ అనేవి యాక్సెస్ అవ్వాలి అని నేనైతే చెప్తా. సో ఇక్కడ నాకేం కాల్ అవ్వాలి అని అంటే ఎవాల్యుయేట్ ఫంక్షన్ అనేది కాల్ అవ్వాలి. ఏంటిది, ఎవాల్యుయేట్ ఫంక్షన్ అనేది కాల్ అవ్వాలి. అప్పుడు మనం కీబోర్డ్ ద్వారా ఎంటర్ అనేది క్లిక్ చేసినప్పుడు ఎవాల్యుయేట్ ఫంక్షన్ అనేది కాల్ అవుతుంది. ఇక్కడ డబుల్ ఈక్వల్ టునే. అది కాకుండా ఇంకొక ఫంక్షన్ అనేది ఇంకొక బటన్ కి నేను యాక్సెస్ అనేది ఇవ్వాలి. అదేంటంటే ఈవెంట్ డాట్ కీ SYM అనేది తీసుకొని డబుల్ ఈక్వల్ టు నెక్స్ట్ ఇక్కడ బ్యాక్ స్పేస్ అనేది నేనైతే తీసుకుంటా. బ్యాక్ స్పేస్, ఈ స్పెల్లింగ్స్ అనేవి కరెక్ట్ గా రాయాలి. సో తీసుకున్న తర్వాత ఇక్కడ నేనేం చేస్తా, బ్యాక్ స్పేస్ అనే ఫంక్షన్ ని కాల్ చేస్తా. నెక్స్ట్ ఎలిఫ్ అనేది తీసుకొని ఇక్కడ ఈవెంట్ డాట్ క్యారెక్టర్ ఇన్. సో నాకేంటి, నేను క్యాపిటల్ సి గాని స్మాల్ సి గాని టైప్ చేసినప్పుడు నాకు క్లియర్ అవ్వాలి. ఓకే, క్లియర్ అవ్వాలి. సో ఈ విధంగా చేసిన తర్వాత నేనేం చేస్తాను అని అంటే మనం తీసుకున్నది ఏంటిది, విండో అనేది దేని ద్వారా క్రియేట్ చేసాం, రూట్ ద్వారానే క్రియేట్ చేసాం కదా. సో ఆ రూట్ డాట్ బైండ్ ఆఫ్ అని ఇచ్చి నెక్స్ట్ ఇక్కడ నేనేమి ఇవ్వాలి, మనం ఏదన్నా ఒక నేమ్ అనేది పెట్టుకోవచ్చు అనమాట. సో నేను ఇక్కడ కీ అనేది పెట్టుకుంటున్నా. నెక్స్ట్ అక్కడ ఫంక్షన్ అనేది పాస్ చేయాలన్నమాట. ఇక్కడ ఫంక్షన్ అనేది పాస్ చేయాలి, కీ ఇన్పుట్. ఓకే, సో ఈ విధంగా పాస్ చేసిన తర్వాత ఇప్పుడు ఒక్కసారి ప్రోగ్రామ్ అనేది రన్ చేద్దాం. సో ఈ ఫంక్షన్ అనేది రాసినప్పుడు ఏమవుతుంది అని అంటే త్రూ కీబోర్డ్ ద్వారా కూడా మనం ఆ యొక్క, సో ఇక్కడ నేనైతే క్యాపిటల్ లెటర్ తీసుకుంటున్నా, అందుకే మనకి ఎర్రర్ అయితే రావడం జరిగింది. సో ఇప్పుడు వన్స్ ప్రోగ్రామ్ ని రన్ చేసిన తర్వాత
నాకేమవుతుంది ఇలా వచ్చింది కదా. ఇప్పుడు చూడండి నేను ఓన్లీ కీబోర్డ్ ద్వారానే యాక్సెస్ చేస్తున్నా. ఇంటూ 9 ఎంటర్ మీద క్లిక్ చేస్తే నాకు అవుట్పుట్ అనేది వస్తుంది. బ్యాక్ స్పేస్ అంటే బ్యాక్ స్పేస్. ఇంతకు ముందు మనకైతే ఇలా వర్కౌట్ అయ్యేవి కాదు. నేను త్రూ కీబోర్డ్ ద్వారా సి అనేది టైప్ చేస్తే నాకు అది క్లియర్ అనేది అవుతుంది. సో ఈ విధంగా ఫైనల్ గా మనకి టోటల్ అప్లికేషన్ అనేది క్లియర్ అయింది. నెక్స్ట్ నేనేం చేస్తాను అని అంటే ఇక్కడ బటన్ మీద నేను ఈ మౌస్ అనేది హోవర్ చేసినప్పుడు నాకైతే ఈ బటన్ యొక్క నేమ్ అనేది కనబడడం కోసం నేనైతే ఇక్కడ టూల్ టిప్ అనే ఒక ఫంక్షన్ అనేది క్రియేట్ చేస్తాను అన్నమాట. ఓకే, ఆ ఫంక్షన్ అనేది ఏ విధంగా ఉంటుంది అని చూద్దాం ఇప్పుడు. సో నేను ఫంక్షన్ ఎక్కడ క్రియేట్ చేస్తున్నా, ఇదిగో షో హిస్టరీ బిలో అయితే క్రియేట్ చేస్తున్నా. సో ఫంక్షన్ నేమ్ వచ్చేటప్పటికి క్రియేట్ టూల్ టిప్ అనేది ఒక ఫంక్షన్ క్రియేట్ చేసి ఈ ఫంక్షన్ లో ఓకే, ఈ ఫంక్షన్ లో నేనేమిస్తున్నాను అని అంటే ఫస్ట్ టూల్ టిప్ అనే ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకొని, ఇంతకు ముందు మనం హిస్టరీకి టాప్ లెవెల్ అని క్రియేట్ చేసాం కదా, అదే విధంగా ఇక్కడ మనం అయితే టాప్ లెవెల్ అని క్రియేట్ చేస్తాము. ఓకే, ఈ టాప్ లెవెల్లో నేనేం చేయాలి అని అంటే విడ్జెట్ ని పాస్ చేయాలి. మరి ఈ విడ్జెట్ అనేది ఎక్కడి నుండి వస్తుంది అని అంటే మనకి పారామీటర్ ద్వారా అయితే వస్తుంది. ఓకే, పారామీటర్ ద్వారా అయితే వస్తుంది. ఇది ఎందుకు ఇచ్చాను అనేది మీకు నెక్స్ట్ అయితే తెలుస్తుంది. నెక్స్ట్ ఏదైతే వేరియబుల్ అనేది మనం తీసుకున్నామో ఆ టూల్ టిప్ డాట్ డబ్ల్యూఎం అండర్ స్కోర్ ఓవర్ రైడ్ రీడైరెక్ట్ అన్నమాట అనే ఒక మెథడ్ అనేది తీసుకొని ఈ మెథడ్ లో నేనేం చేస్తాను అని అంటే ట్రూ అని ఇస్తా. అప్పుడు ఏమవుతుంది మనకి ఇంతకు ముందు మనకి ఏదైతే ఈ యొక్క విండో అనేది క్రియేట్ అయిందో ఈ విండోలో సో ఇక్కడ మనకి ఏం కనిపిస్తుంది, సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ అని టైటిల్ కనిపిస్తుంది. నెక్స్ట్ మినిమైజ్, మాక్సిమైజ్, క్లోజింగ్ బటన్, ఈ బటన్స్ అనేవి కనిపిస్తున్నాయి కదా. సో ఓవర్ రైడ్ రీడైరెక్ట్ అనేది మనం ఎప్పుడైతే ఇస్తామో అప్పుడు ఈ బటన్స్ అనేవి మనకైతే రావు. ఎందుకు అంటే మనం ఇప్పుడు ఈ కర్సర్ అనేది నేను ఈ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు మనకి ఈ యొక్క టైటిల్, క్లోజ్ బటన్స్ అనేవి మనకి అవసరం లేదు కాబట్టి నేనైతే ఈ విధంగా క్రియేట్ చేశాను. నెక్స్ట్ నేనేం చేస్తాను అంటే టూల్ టిప్ డాట్ విత్ డ్రా అనే ఒక మెథడ్ అనేది ఇస్తాను. ఇక్కడ నుండి ఏమవుతుంది అని అంటే ఇనిషియల్ గా ఆ యొక్క మనం ఏదైతే విడ్జెట్ అనేది విండో అనేది క్రియేట్ చేస్తున్నామో ఆ విండో అనేది ఫస్ట్ ఇనిషియల్ స్టేట్ లో హైడ్ అయితే అవుతుంది అనమాట. నెక్స్ట్ నేనేంటంటే ఇక్కడ ఒక లేబుల్ అనేది క్రియేట్ చేస్తాం. సో లేబుల్ అనే విడ్జెట్ తీసుకొని ఆ లేబుల్లో నేను ఇప్పుడు ఏం చేస్తాను అంటే ఈ టూల్ టిప్ అనేది నేను పాస్ చేస్తాం. అంటే ఏంటి, ఇంతకు ముందు మనం టూల్ టిప్ అనే ఒక వేరియబుల్ అనేది క్రియేట్ చేసాం. అది మనం దేనికి యాక్సెస్ ఇచ్చాము, ఈ టాప్ లెవెల్ అనే విడ్జెట్ కి యాక్సెస్ ఇవ్వడం జరిగింది. అవునా. సో ఇక్కడ ఏంటంటే మనకి కొంచెం మిస్టేక్ ఉంది. లేబుల్ ఓకే, టూల్ టిప్ ని పాస్ చేసిన తర్వాత నెక్స్ట్ టెక్స్ట్ అనేది ఏదైతే ఉందో ఆ టెక్స్ట్ అనేది నేను ఇక్కడ త్రూ పారామీటర్ ద్వారా పాస్ చేస్తా. త్రూ పారామీటర్ ద్వారా అయితే పాస్ చేస్తా. సో పాస్ చేసిన తర్వాత నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది నేను ఎల్లో అయితే ఇస్తా. బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది నేను అంటే ఏదైతే మనకి విండో అనేది క్రియేట్ అవుతుందో దానికి బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది ఎల్లో ఇస్తున్నా. నెక్స్ట్ ఆ యొక్క కలర్ అనేది టెక్స్ట్ కలర్ అనేది నేను బ్లాక్ అయితే ఇస్తా. ఓకే, సో ఇలా ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ప్యాడ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 5 ఇస్తా. నెక్స్ట్ ప్యాడ్ వై ఇజ్ ఈక్వల్ టు 2 ఇస్తా. ఓకే, నెక్స్ట్ ఇది ఇన్సైడ్ ప్యాడింగ్ అన్నమాట. నెక్స్ట్ ఫాంట్ స్టైల్ అండ్ కలర్. సో ఫాంట్ స్టైల్ అండ్ కలర్ అనేది నేను యాజ్ యూజువల్ ఇంతకు ముందు మనం ఏదైతే ఇచ్చామో ఏరియల్. నెక్స్ట్ సైజ్ వచ్చేటప్పటికి 9 అన్నమాట. నెక్స్ట్ మనం ఏం చేస్తాము అనంటే ఈ లేబుల్ ని నేనైతే ప్యాక్ చేస్తా. లేబుల్ డాట్ ఇంతకు ముందు మనం గ్రిడ్ అనేది ఎలా యూజ్ చేసామో ప్యాక్ అనేది కూడా అలానే యూజ్ చేస్తాం. ఓకే, ఇక్కడ వరకు మనకి టూల్ టిప్ అనేది క్రియేట్ అయింది. ఒక్కసారి ప్రోగ్రామ్ అయితే రన్ చేద్దాం. ప్రోగ్రామ్ అయితే రన్ చేసా. ఇప్పుడు మనకు కనిపిస్తుందా, కనిపించట్లేదు. ఇంకా మనం ఫంక్షనాలిటీ అనేది యాడ్ చేయాలి. సో ఇక్కడ నేను ఏం యాడ్ చేస్తాను అని అంటే ఇప్పుడు ఒక ఫంక్షన్ అనేది క్రియేట్ చేస్తా ఇక్కడ. సో ఈ ఫంక్షన్ లో ఏంటంటే ఎంటర్ అనేది ఒక ఫంక్షన్ క్రియేట్ చేసి దీంట్లో నేను ఈవెంట్ అయితే పాస్ చేస్తా. టూల్ టిప్ డాట్ డి ఐకానిఫై. ఓకే, ఈ విధంగా రాస్తా. సో ఇలా ఇచ్చినప్పుడు ఏమవుతుంది అని అంటే ఓకే, ఇంతకు ముందు మనం విత్డ్రాల్ చేసాం కదా, అంటే ఇనిషియల్ స్టేట్ లో హైడ్ లో ఉంది కదా, ఆ హైడ్ లో ఉన్నది మనకైతే ఆ మౌస్ ఓవర్ చేయంగానే మనకైతే డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ డెఫ్ మూవ్ ఆఫ్ ఈవెంట్ ని నేనైతే తీసుకుంటా. సో ఇక్కడ నేనేం చేయాలనుకుంటున్నా, టూల్ టిప్ డాట్ జామెట్రీ ఆఫ్ ఎఫ్ స్ట్రింగ్ ఫార్మాట్ అనేది తీసుకుంటున్నా. ఈ ఎఫ్ స్ట్రింగ్ ఫార్మాట్ లో నేను ఫస్ట్ ఏం చేస్తా, ఇక్కడ ఈవెంట్ అనే పారామీటర్ తీసుకున్నా కదా, ఈవెంట్ డాట్ ఎక్స్ అండర్ స్కోర్ రూట్. ఇక్కడ ఈవెంట్ డాట్ ఎక్స్ అండర్ స్కోర్ రూట్ కి నేనేం చేస్తున్నా, ఏదైతే మనకి ఎక్స్ యాక్సిస్ లో ఉన్న డైరెక్షన్ అనేది తీసుకొని ఎక్స్ యాక్సిస్ వాల్యూ తీసుకొని దానికి నేను +30 అనేది ఇస్తున్నా. అదే విధంగా ప్లస్ అని ఇచ్చి వై యాక్సిస్ కూడా ఇవ్వాలన్నమాట. ఈవెంట్ డాట్ వై అండర్ స్కోర్ రూట్ +30 అనేది నేనైతే ఇస్తా.
సో ఇప్పుడు ఏమవుతుంది అని అంటే మనం మౌస్ అనేది ఎక్కడైతే కవర్ చేస్తామో ఆ పొజిషన్ నుండి ఎక్స్ యాక్సిస్ కి 30 పిక్సెల్స్, వై యాక్సిస్ కి 30 పిక్సెల్స్ లెక్కన అది మూవ్ అయ్యి మనకైతే ఆ టూల్ టిప్ అనేది అక్కడ కనిపించడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ డెఫ్ లీవ్ అన్నమాట. లీవ్ అంటే ఏంటి? మౌస్ అనేది మనం ఆ విండో నుండి బయటకు తెచ్చినప్పుడు ఆ టూల్ టిప్ అనేది హైడ్ అవ్వడానికి ఈ యొక్క లీవ్ అనే ఒక ఫంక్షన్ అనేది క్రియేట్ చేస్తాం. సో ఇక్కడ నేనేం చేస్తా, టూల్ టిప్ డాట్ విత్ డ్రా ఆఫ్ అనేది క్రియేట్ చేసా. సో ఇంతకు ముందు మనం టూల్ టిప్ డాట్ విత్ డ్రా అనేది మనం ఎందుకు చేసాము? ఇనిషియల్ స్టేట్ లో హైడ్ లో ఉండడానికి అయితే క్రియేట్ చేయడం జరిగింది. ఇక్కడ లీవ్ అనేది ఏంటి? మనకి ఏదైతే ఈ యొక్క విడ్జెట్ ఉందో ఈ విడ్జెట్ కి ఈ 3 ఫంక్షన్స్ అనేవి యాక్సెస్ అనేది ఇవ్వాలన్నమాట. సో ఏ విధంగా? విడ్జెట్ డాట్ బైండ్ ఆఫ్. సో ఇక్కడ నేను ఒక ఎంటర్ అనేది ఒక కీ అయితే తీసుకుంటా. ఇలా కీ తీసుకున్న తర్వాత నేను ఎంటర్ అనే ఫంక్షన్ ని ఇక్కడ అయితే యాక్సెస్. ఓకే, నెక్స్ట్ విడ్జెట్ డాట్ బైండ్ ఆఫ్. సో ఇక్కడ నేను మళ్ళీ నేనేమి ఇవ్వాలి? LEAVE అనే ఒక నేమ్ తీసుకున్నా, అంటే ఇది కీ అన్నమాట. నెక్స్ట్ LEAVE అనే ఫంక్షన్ ని నేనైతే ఇక్కడ ఇచ్చాను. నెక్స్ట్ విడ్జెట్ డాట్ బైండ్ ఆఫ్ మోషన్ అనేది నేనైతే ఇక్కడ ఇచ్చా. అంటే ఈ మూవ్ అనేది ఏమవుతుంది అని అంటే మన విడ్జెట్, మన మౌస్ అనేది మూవ్ అవుతున్నప్పుడు అది కూడా మూవ్ అవడానికి అయితే ఆ విధంగా ఇచ్చాము. మూవ్ అనే ఒక ఫంక్షన్ అనేది ఇస్తున్నా. ఓకే, ఫైనల్ గా మనకైతే ఆ యొక్క ఫంక్షన్ అనేది క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేస్తాము అని అంటే ఈ ఫంక్షన్ ని నేను ఎక్కడ యాక్సెస్ ఇవ్వాలి అంటే మనం బటన్స్ కి అయితే యాక్సెస్ ఇవ్వాలి. ఇప్పుడు నేనేంటంటే ఈ యొక్క ఫంక్షన్ ని కాపీ చేసుకొని నేను ఈ ఫంక్షన్ అనేది ఎక్కడ ఇస్తాను అని అంటే మనకి బటన్స్ అనేవి బటన్స్ కే ఇవ్వాలి కాబట్టి నేను బటన్స్ కి అయితే ఈ విధంగా ఇస్తున్నా. సో క్రియేట్ టూల్ టిప్ ఆఫ్. సో ఇక్కడ మనకి ఏమేం పాస్ చేయాలి? విడ్జెట్ అనేది పాస్ చేయాలి, అవునా? సో ఇక్కడ చూడండి, విడ్జెట్ పాస్ చేయాలి, టెక్స్ట్ పాస్ చేయాలి. విడ్జెట్ అంటే ఏంటి? మనం ఏదైతే బటన్ అనేది క్రియేట్ చేసామో ఆ బటన్ ని ఇక్కడైతే పాస్ చేయాలి. ఓకే, నెక్స్ట్ టెక్స్ట్ కదా. సో ఆ టెక్స్ట్ అనేది ఎక్కడుంది మనకి? ఇదిగోండి 4th స్టెప్ లో ఇచ్చాం కదా టూల్ టిప్ అని. ఆ టూల్ టిప్ అనేది నేనైతే ఇక్కడ ఇస్తున్నా, టూల్ టిప్. ఇప్పుడు మనకి ఫైనల్ గా ఒక్కసారి ప్రోగ్రామ్ ని రన్ చేసి చూద్దాం. ఆ బటన్ యొక్క వాల్యూ అనేది మనకైతే క్లియర్ గా డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి ఇప్పుడు ఒక్కొక్క స్టెప్ అనేది ఎలా యూజ్ అయిందో. సో టూల్ టాప్ లెవెల్ విడ్జెట్ అంటే మనం ఎప్పుడైతే మౌస్ అనేది హోవర్ చేస్తామో ఇక్కడ క్లియర్ ఆల్ విత్ బ్యాక్గ్రౌండ్ ఎల్లో కలర్ తో కనిపిస్తుంది కదా, ఆ టాప్ లెవెల్ విడ్జెట్ అనేది మనం క్రియేట్ చేసాం. ఇక్కడ WM ఓవర్ రైట్ రీడైరెక్ట్ అంటే ఆ యొక్క విడ్జెట్ కి నేను ఈ యొక్క టైటిల్, ఈ క్లోజింగ్ బార్స్ అనేవి తీసేసాను. నెక్స్ట్ విత్డ్రాల్ అంటే ఇనిషియల్ స్టేట్ లో అదైతే హైడ్ లో ఉంటుంది. ఓకే, ఇనిషియల్ గా ఇప్పుడు నాకైతే హైడ్ లో ఉంది. నేను వన్స్ ఆ యొక్క బటన్స్ మీద అది హోవర్ చేసినప్పుడు ఇలా అయితే మనకి కనిపించడం జరిగింది. నెక్స్ట్ ఒక లేబుల్ అనేది క్రియేట్ చేసా, ఆ లేబులే మనకి ఇప్పుడు డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ ఆ లేబుల్ అనేది నేను ఎక్కడ ప్యాక్ చేసా? ఇక్కడ డైరెక్షన్స్ అనేవి నేనైతే ఏమి ఇవ్వలేదు. ఆ డైరెక్షన్స్ అనేవి ఎక్కడ ఇచ్చాను అంటే ఇదిగోండి ఇక్కడ ఈవెంట్ డాట్ x_root+30. మరి ఎంటర్ అనేది నేను ఎందుకు క్రియేట్ చేశాను అని అంటే మనం ఎప్పుడైతే విత్డ్రాల్ చేసిన ఆ యొక్క టూల్ టిప్ ఉందో ఆ టూల్ టిప్ ని డీఐకానిఫై అనే ఒక మెథడ్ ద్వారా నేనేం చేశాను, దాన్ని డిస్ప్లే చేశాను అన్నమాట. ఓకే, నెక్స్ట్ లీవ్ బటన్ అంటే విత్డ్రాల్ అయిపోతుంది. సో ఈ విధంగా మనకైతే అయింది. బట్ ఈ బటన్స్ మొత్తానికి అవుతుంది, కానీ నాకు డిగ్రీ బటన్ కి అయితే అవ్వట్లేదు, అవునా? సో మరి డిగ్రీ బటన్ కి ఎలా ఇవ్వాలి? సేమ్ క్రియేట్ టూల్ టిప్ అని మనం క్రియేట్ చేసాం కదా. సో ఆ క్రియేట్ టూల్ టిప్ అనేది నేనైతే ఇక్కడ ఇస్తున్నా. ఆ క్రియేట్ టూల్ టిప్ అనేది నేనైతే ఇక్కడ ఇస్తున్నా, క్రియేట్ టూల్ టిప్ ఆఫ్. సో ఇక్కడ మనకి బటన్ నేమ్ ఏంటిది? mode__ బటన్ కదా. సో కామా నేను ఇక్కడ ఏమి ఇస్తున్నాను అని అంటే డిగ్రీ ఆర్ రేడియన్స్ అనేది నేనైతే రెండిట్లకి కలిపి ఇస్తున్నాను అనమాట, రేడియన్స్. ఓకే, సో ఈ విధంగా ఇచ్చిన తర్వాత ఒక్కసారి ప్రోగ్రామ్ అయితే రన్ చేద్దాం. ప్రోగ్రామ్ రన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకి ఏం కనిపిస్తుంది? డిగ్రీ ఆర్ రేడియన్స్ అనేది మనకైతే కనిపించడం జరుగుతుంది. సో ఈ విధంగా చెప్పే ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాజెక్ట్ యొక్క సోర్స్ కోడ్ అనేది త్రూ గిట్హబ్ ద్వారా అయితే నేను డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా అయితే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంకా మీకు ఏ ప్రాజెక్ట్స్ మీద డౌట్స్ ఉన్నా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా మీరు డైరెక్ట్ గా మాతో అయితే కనెక్ట్ అవ్వచ్చు. నేను ఇలా మరిన్ని ప్రాజెక్ట్ చేయడానికి మీ సపోర్ట్ అనేది నాకు ఎంతో అవసరం. దానికోసం నేను చెప్పే ఈ కంటెంట్ ని అందరూ ఖచ్చితంగా ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూసిన తర్వాత ఈ వీడియో కంటెంట్ అనేది మీకు నచ్చితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. అలానే డైలీ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా అయితే మాతో కనెక్ట్ అవ్వచ్చు. అండ్ అదే విధంగా మీ ఫ్రెండ్స్ కి కూడా ఈ వీడియో అనేది ఖచ్చితంగా షేర్ చేయండి.